చనిపోతూ ఇలాంటి కళాకారులకు ఆవుకు పోసిన చరిత్ర మా గద్దరన్నకు ఉంటుంది. ఎందుకంటే పాటతోనే పోరు చేస్తూ ప్రాణాకులను ప్రశ్నిస్తాం. పాలకు గజలు గట్టినవు ప్రజా కళాకారులు పాటతోని పోరు చేస్తూ ప్రాణాకులను ప్రశ్నిస్తాం. జననాట్య మండలి గుండెల చప్పుడు ఏమంటున్నాం, ఇప్పుడు మేమంటున్నాం మా గద్దరన్న ఆడుతూ పాడుతూ ఆ గుండెల చప్పుడు ఏమంటున్నాం. అన్న ఆ శబ్ద తరంగాలను పల్లెలకు తీసుకుపోయాడు. ధరలు పెరిగినప్పుడు అన్న పాట ఉన్నది, ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న ధరలిస్తా బెర్రే ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న ధరలిస్తా బెరగబట్టే నాగులో నాగన్న గ్యాసు నూనె కోసమేమో గ్యాసు నూనె కోసమేమో కోసంతా రైలు కడితే గ్యాసు నూనె ధరేమో కోసంతా రైలు పడే కప్పల సప్పుడు చూసి దర్వాజా మూసుకునే కప్పల సప్పుడు చేసి దర్వాజా మూసుకునే తిట్టి దర్వాజా నుండి దొరలకు సబులై చేసే తిట్టి దర్వాజా నుండి దొరలకు సబులై చేసే కుటి దీప మారిపోయే నాగులో నా కుడిసి అంతా చీకటాయ నాగులో నాగన్న కుటి దీప మారిపోయే నాగులో నాగన్న కుడిసి అంతా చీకటాయ నాగులో నాగన్న. ధరలు పెరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో పాటలు పంపించండి. అదేవిధంగా మేము మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పోయినప్పుడు ఏ కాము హమారా ఏ గల్లీ హమారీ ఏ కాము హమారా ఏ గల్లీ హమారీ अरे भाई अपना रे बैलगाड़ी अपना रे भाई अपना रे बैलगाड़ी अपना रे भाई अपना रे बैलगाड़ी अपना रे अरे जालिम कौन रे अरे जालिम कौन रे उसका जुल्म क्या रे है जालिम कौन रे उसका जुल्म क्या रे जालिम कौन रे उसका जुल्म क्या रे जालिम कौन रे जुल्म क्या रे है जालिम कौन ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా సుత్తి మనది కొట్టి మనది పోర మనది పరుగు మనదిరా బండి మనదిరా పండెట్లు మనదిరా జై బండి మనదిరా పండెట్లు మనదిరా బండి మనదిరా పండెట్లు మనదిరా మధ్యప్రదేశ్ లో మేము పాటలు పాడినప్పుడు అరే గద్దర్ तो आंध्र प्रदेश जाओ तेरे को कलेक्टरों को किडनैप करता तेरे को स्टेज बनाता जाके था तेरा गाना गिना नहीं सुनेगा बोल के एसपी गारू हेड क्वार्टर తీసుకోపోయి మా వ్యాన్ తోటి
మా అందరి కోసం ఒక పాట పాడాల్సిందిగా మా గురువు గారు గట్టిగా చప్పట్లు కొట్టాలన్నా వేదిక మీదకి రావాల్సిందిగా. అదే విధంగా మేము హిందీలో కూడా చప్పట్లు ఒక్కసారి గట్టి కొట్టాలి. గట్టి కొట్టండి, రెండు చేతులుండే కొట్టండి, లేకుండా కొట్టకుండా బీపీ షుగర్ తగ్గాలంటే చప్పట్ల దానికి కారణమైతే అన్న చేతులుండే కొట్టండి. भारत भारत अपनी महान भूमि, इसकी कहानी सुनो रे भाई। भारत अपनी महान भूमि, इसकी कहानी सुनो रे भाई। इसकी कहानी सुनो रे भाई, इसकी कहानी सुनो रे भाई। भारत देशम बल 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 है। भारत अपनी महान भूमि, इसकी कहानी सुनो रे भाई। सर पे खड़ा है बड़ा हिमालय अंटू नी पाटा పాడినందుకు మమ్మల వ్యాన్ ఎక్కించి రిటర్న్ పంపడం జరిగింది. రిటర్న్ పంపితే మేము ఆగినామా? పాటాగలే తూటాగలే తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. ఈ తెలంగాణ వాదం ప్రజా కళాకారులుగా ప్రజలను చైతన్యం ఉద్యమాలు రేపిన గద్దారు తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. తెలంగాణ గురించి 2 పాటలు రాసిండు. గంగమ్మ గంగమ్మ గోల్ మన ఊరి గంగా గోల్, గంగమ్మ తల్లిని ఎవరు దోసుకపోతుండు? ఒకరు నీళ్లు దోసుకపోతుండు, వాడు కొనుగోలు దోసుకపోతుండు, వాడు ఉద్యోగాలు దోసుకపోతున్నాని పాట రాసి ఈ ప్రపంచానికి గద్దరన్న మాలాంటి వేల లక్షలాది మంది కళాకారులు తయారు చేస్తారు కదా తెలంగాణ వచ్చింది మా గద్దరన్న. ఎందుకంటే మీ పెద్దవాళ్ళు ఆ మాట చెప్పాలో చెప్పదు చెప్పి నేను ముగిస్తానా. పెద్దన్న చెప్పి పాడతాడు. గద్దరన్న చనిపోయిండు, కానీ చనిపోయి ఏం చేసిందయా? ఫస్ట్ సూర్యమ్మ తెలిసింది, ఫ్యామిలీ అంతా తెలిసింది. అమ్మ డాడీ చనిపోయినాక అమ్మకు చెప్పలే. ఎట్లా ఎట్లా అని ఆలోచిస్తే, బిడ్డ నువ్వు టెన్షన్ పడకురా, నేను శవమైన కావచ్చు నేను యుద్ధం చేస్తా బిడ్డ అని ఎల్బీ స్టేడియంలో తీసుకుపోయిన చరిత్ర శవమే కొట్లాడింది. అన్న శవమైండు, ప్రజలందరూ తెలిసిపోయింది. ఎక్కడోళ్ళక్కడ ప్రభుత్వం అధికారికంగా చేయాలని ఒక ప్రజల డిమాండ్. దేశమంతా గద్దరన్నకు సంబంధం రావడం జరిగింది. ఆ ర్యాలీలో అన్న పాట పాడుతూ తన జీవితం అంతా ప్రజలకు అంకితం తీసిన ఓ గద్దరన్న, నేను ఎన్ని పాడినా ఎంత చెప్పినా మా జీవితం అంతా తక్కువనే. ఇలాంటి కళాకారుల మాలాంటి హౌస్ వచ్చి మీరు చనిపోవడం జరిగిందా? పెద్దలు మేము చిన్న పిల్లగాను మా అన్న దగ్గర మా శరణం దగ్గర అప్పుడు రంగల్ జెండా బ్యాలే ఒక 2 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి అద్భుతంగా డైరెక్షన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అదేవిధంగా ఇప్పుడు మన మహాజన సురేష్ జనమే పాట అని మన ముందుకు మహాజన సురేష్ ఒక పాట పొడుస్తున్న ప్రభు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా, బల 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 పొడుస్తున్న ప్రభు మీద మా
తెల్లవారి గడిలల్లో నలిగిపోయిన గాయమం ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమం మా పాలన మాకేనని బల 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 మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల సప్తమా మండుతున్న గోలమా అమరవీరుల సప్తమా మండుతున్న గోలమా అమరవీరుల సప్తమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా మన పాలన మనం వచ్చాక మన ప్రజాపాట ఆపుతం తెలియజేస్తూ నిర్వహిస్తున్నాం. భావ ప్రకటన పాలకుల అణిచివేత అనే ఒక అంశం మీద మేధావులు కళాకారులతో కలిపి ఒక మంచి చర్చ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గద్దరన్న బతుకున్న కాలంలో గద్దరన్నే స్వయంగా పాటపై తూట కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. గద్దరన్న మరణానంతరం జరుగుతున్న ఈ కార్యక్రమం ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న ఈ 2024 ఒక చారిత్రక సందర్భంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ సందర్భంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారిని గద్దర్ ఫౌండేషన్ మెంబర్ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సీనియర్ అంబేద్కరిస్టు, ముఖ్యంగా గద్దరన్నని అంబేద్కర్ మార్గంలో నడిపినటువంటి అంబేద్కర్ వాది గురుతుల్యులు జేబీ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పాసం యాదగిరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రజా వాగ్గేయకారురాలు అక్క విమలక్క గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎంవి ఫౌండేషన్ ఆర్ వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. క్షమించాలి, జస్టిస్ చంద్రకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారు మన ముఖ్య అతిథి. ఆత్మీయ అతిథులైన సిఎల్ యాదగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ డి కొండారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఎం సెక్రటేరియట్ మెంబర్ సాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సమాంతర పబ్లికేషన్స్ ఎస్ వరుణ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కవి గాయకులు, వాగ్గేయకారులు, గద్దరన్న పాటలతో ప్రభావితమైనటువంటి ఎంతోమంది కళాకారులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సభకి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. యశ్పాల్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బహుజన వాగ్గేయకారులు మత్స దేవేందర్ గారిని వేదికకి పరిచయం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే సురేష్ మహాజన్ గారిని వేదికకి అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మరొక గాయకులు మురళీ మధు గారిని వేదికకి అభివాదం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కళాకారుడు తెలంగాణ శ్యామ్ గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తాను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ముందు కామ్రేడ్ గద్దరన్నకి నివాళి అర్పించాల్సిందిగా
ఆహ్వానిస్తున్నాను. అమ్మని అందరూ గద్దరన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ కామ్రేడ్ గద్దరన్న. సాధిస్తాం గద్దరన్న ఆశయాలను, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, అమర్ రహే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, అమర్ రహే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. సాధిస్తాం గద్దరన్న ఆశయాలను, సాధిస్తాం గద్దరన్న ఆశయాలను. వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి వర్గ నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి సాంఘిక విప్లవోద్యమాలు. జై భీమ్, జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. నశించాలి కళారూపాల పైన పాలకుల దౌర్జన్యము, నశించాలి ప్రజా వాగ్గేయకారుల మీద రాజ్య నిర్బంధము. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు. జోహార్ గద్దరన్న. జోహార్ 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 ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దరన్నకు. సాధిస్తాం గద్దరన్న ఆశయాలను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్నటువంటి అతిథులందరికీ పేరు పేరున గద్దర్ ఫౌండేషన్ తరఫున నా నమస్కారాలు. జై తెలంగాణ, జై భీమ్. మొట్టమొదలు నేను ఈ సభ ప్రారంభించే ముందు నేను గుమ్మడి విఠల్ సూర్యకిరణ్ గారిని తొలి పలుకులు పలకవలసిందిగా, ఆహ్వాన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సభకు వచ్చేసిన గద్దరన్న వారసులకి, అట్లాగే వేదికపై ఉన్న గద్దరన్న తరం తన వారసులందరికీ పేరు పేరున వందనాలు. ముందుగా ఫౌండేషన్ ఏర్పాటు చేసే క్రమంలో కంచి ఐలయ్య సారు, పాశం యాదగిరి సారు, వెంకటరెడ్డి సారు, అలాగే జయవీరాజు సారు, వీళ్ళందరితో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటుకి ముఖ్యంగా నాన్నకు బయటతో పరిచయం ఉన్న వ్యక్తులు, తనతో కలిసి తిరిగి ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా బయట కనిపిస్తూ ఉంటారు మనకు. తనకు ఎంతోమంది అంతర్లీనంగా ఎంతోమంది మిత్రులు ఉన్నారు. దాంట్లో ప్రధానమైన వ్యక్తి శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, అంతకుముందు ఎస్ఆర్ శంకరన్ గారు, అలాగే రమణారెడ్డి గారు, స్వర్గీయ రమణారెడ్డి గారు, స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ గారు, అలాగే స్వర్గీయ యుగేందర్ గారు, ఇలా అనేక మంది తనకు మిత్రులుగా అంతర్లీనంగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ప్రధానంగా ఉద్దేశం మొదటి నుంచి కూడా శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ప్రోద్బలంతో, ఆయనతో పాటు శాంతా సిన్హా మేడం, వీళ్ళందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటుకి ఒక ఎన్జిఓగా నాన్న చేసిన పోరాటాలతో పాటు తన సాహిత్యం, తన జీవితం, తన చరిత్రని భద్రపరచాలని, సేకరించాలని, అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి నానేదైతే సేవలు అందించాడో, విద్య, వైద్యం, ఈ రెండుపైన ముఖ్యంగా నాన్న బాగా కేంద్రీకరించేవాడు. అందుకని చెప్పి 40-45 సంవత్సరాల క్రితమే ఒక స్కూల్ను నిర్మించాడు. అట్లాగే తనను బతికించిన నీమ్స్, గాంధీ హాస్పిటల్ని స్ఫూర్తిగా తీసుకొని తన మిత్రులతో పాటు అనేక మంది తనతో కలిసి పనిచేసిన వాళ్ళకి వైద్యం అందించేవాడు. ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో ముఖ్యంగా మా భూదేవి నగర్లోనే వేలాది గుడిసెలు వేయించాడు, వాళ్ళకి పట్టాలు ఇప్పించాడు. ఇవి కాకుండా సాగునీరు గురించి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తాను చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకున్నాడు. ఇట్లా అనేక కార్యక్రమాలతో పాటు ఉద్యోగం, విద్యార్థులు, రైతాంగం, అలాగే స్త్రీ హక్కుల గురించి తన సాహిత్యం ద్వారా ముందుకు తీసుకెళ్లాడు. ప్రియమైన గద్దరన్న వారసులారా, ఈరోజు శబ్దాన్ని బంధించలేరు, శబ్దాన్ని ఉరితీయలేరు. ఆ శబ్ద తరంగాలను సృష్టించిన నాయకులు గద్దరన్న.
6 దశాబ్దాల తరంగాలని, పేద ప్రజల ఆక్రోశాన్ని, ఆవేదాలని పాటల రూపంలో పాలకులకు వ్యతిరేకంగా భావ ప్రకటనను, శబ్ద తరంగాలను సృష్టించాడు. తన జీవితాన్ని భారతదేశం కోసం, ప్రపంచ పీడిత ప్రజల కోసం తన జీవ గమ్యాన్ని సాగించారు. 1997 ఏప్రిల్ 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తనపై భూదేవి నగర్లో కాల్పులు జరిపారు. అప్పుడు అమ్మ తోడుగా ఉంది. మేము ఇంట్లో, నేను చెల్లి లోపల ఉన్నాము. శబ్దం వినం వెంబడే మేము బయటకు వచ్చాం. అమ్మ అప్పటికే ప్రతిఘటించింది. నాన్న రక్త మడుల్లో కింద పడిపోయి ఉన్నాడు. చెల్లె వాళ్ళు వెంబడించింది, వాళ్ళని ప్రతిఘటించింది. అమ్మ మేము నాన్నని ఎత్తుకొని స్కూటర్ మీద తీసుకొని దగ్గరలో ఉన్న లోతుకుంట్లో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తను డాక్టర్ నేను చూడలేను అన్నాడు. ఆ బయటకు వచ్చి ఒక ఆటోలో నాన్నని ఎత్తుకొని అమ్మ కూర్చొని ఉంది. అమ్మ ఒడిలో నాన్న అలా నవ్వుతూ మాట్లాడుతూ నాకేం కాదు అమ్మ అన్నాడు. ఆ ఆటోలో ముంగట కూర్చొని గాంధీ హాస్పిటల్ వరకు వెళ్ళాం. గాంధీ హాస్పిటల్లో మొదట సెక్షన్లో తీసుకెళ్ళిన తర్వాత ముందు కుదురుపట్లేదు. అమ్మకు చెప్తూనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళంగానే నా పేరు చెప్పండి గద్దర్ అని. అమ్మ చెప్పిన తర్వాత నాన్న స్ట్రెచ్చర్లో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మందులు తీసుకురమ్మన్నారు. అప్పటికే మేము అమ్మ ఇద్దరం నాన్నని ఎత్తుకునే పోయే క్రమంలో ఎలాంటి డబ్బు లేదు మా దగ్గర. అప్పుడు అమ్మ కొంగు చాపి ప్రజలను డబ్బులు అడగడం ప్రారంభించింది. ఖర్చీఫ్లు దగ్గర పెట్టుకొని డబ్బులు అడుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అలాగే మెడికల్ షాప్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చేరుకున్న మా కుటుంబ సభ్యులు, మాకు అత్యంత ఆప్తులైన వేములపాటి పట్టాభి గారు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ప్రభుత్వంతో కొట్లాడి అక్కడి నుంచి మాధవరెడ్డి గారు, స్వర్గీయ మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, తనను తీసుకొని నిమ్స్కి తరలి వెళ్ళాం. అక్కడ ఒక రోజు తర్వాత నాన్నకు సర్జరీ చేసి నాన్నని నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు బతికించారు. వాళ్ళతో పాటు ప్రజా సంఘాలు, భారతదేశంలో ఉన్న మీడియా, తన మిత్రులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ నాయకులు నాన్నను బతికించి ఆ ఊపిరి మళ్ళీ తిరిగి భారతదేశానికి నిమ్స్ హాస్పిటల్, ప్రజా సంఘాలు, మీడియా మిత్రులతో పాటు వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల భారతమాత ఆశీర్వాదంతో తిరిగి 26 ఏళ్ళుగా నిర్విర్యంగా భారతదేశం కోసం, ప్రపంచ పీడిత ప్రజల కోసం తన గళాన్ని సృష్టించి మరో తెలంగాణని నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ప్రియమైన ప్రజలారా, మీరు గద్దరన్న వారసులు. ఎందుకు అంటే కొడుకుగా కొంత దూరం తీసుకెళ్తానేమో, కానీ గద్దరన్న ఒక శబ్దాన్ని సృష్టించాడు. ఆ శబ్దం ఎలాంటి శబ్దం అంటే అటు కళాకారులతో పాటు విద్యార్థి రంగాన్ని, రైతాంగాన్ని, స్త్రీల్ని, ఉద్యోగాల్ని, అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ని, భారతదేశంలో తన సాహిత్యం ద్వారా అనేక రూపాలని, అనేక సాహిత్యాన్ని అందించి అనేక పోరాటాలని ఒక నాంది పలికాడు. ఈరోజు గత 26 ఏళ్ళుగా నిర్వీర్యంగా నాన్న ఈ ఏప్రిల్ 6న తన పుట్టినరోజుగా నేను మళ్ళీ బతికిన బిడ్డ, ఇది నా పునర్జన్మ అని ఈరోజు సంతోషంగా తన పుట్టినరోజును జరుపుకునేవాడు. పాలకులు ఏ రోజైతే తన పైన జరిగిన కాల్పుల్ని కేవలం ఒక నార్మల్గా తీసుకుపోయి వాళ్ళు దాన్ని కొట్లాడక వాళ్ళ చుట్టే తిప్పి అన్డిటెక్టెడ్ అని చెప్పి కేసును క్లోజ్ చేశారు. ప్రియమైన ప్రజల్లారా, గద్దరన్న వారసులారా, పాలకులు ఏనాడు నాన్నని ఆ కేసు విషయంలో మరో పాలకుని పట్టుకోలేదు. ఎప్పుడు భారతదేశంలో అణిచివేసే ఉంది. ఎవరైతే జ్ఞానాన్ని పంచుతారో, ఎవరైతే పోరాటాన్ని పంచుతారో, ఎవరైతే ప్రజల్ని మేలుకొల్పుతాడో, గత వేలాది సంవత్సరాలుగా ఆ పేదవాళ్ళపైన, ఆ కుటుంబాలపైన అణచివేత జరుగుతూనే ఉంది. అదే కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ఎప్పుడైనా కానీ అదే రూపాన ఉంటారు. వాళ్ళు ఎన్ని రూపాలు మార్చుకున్నా వాళ్ళు పాలకులుగానే ఉన్నారు. ఈరోజు కూడా భారతదేశంలో అనేక రూపాన పాలకులు ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నారు. దానికి చిహ్నంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. నాన్న 26 ఏళ్ళుగా చేసిన ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తూ గద్దర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ హైదరాబాద్లో పాటు వివిధ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తామని, పోయిన సంవత్సరం నాన్న ఎల్వి ప్రసాద్లో కొత్త కళాకారులకి, అలాగే వాగ్గేయకారులకి, తన మిత్రులకి, తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవార్డులు కూడా ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా సిఎల్ యాదగిరి అన్న,
ఈరోజు అలవాల్లో పెట్టిన మీటింగ్లో దాన్ని గుర్తు చేసుకున్నారు. గదరన్న వారసుల మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేస్తున్నందుకు, అట్లాగే కేవలం అభిమానంతోనే కాదు నాన్నతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న పాషం యాదగిరి సారు, అట్లాగే కంచా ఎలయ్య సారు, జస్టిస్ చంద్రకుమార్ సారు, అలాగే జేబీ రాజు సారు, వెంకటరెడ్డి అంకులు, వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అనేక మంది, విమలక్క, సిఎల్ యాదగిరి అన్న, అలాగే బాలమల్లేష్ గారు, అలాగే వరుణ్ అన్న, యశ్పాల్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటంటే 26 సంవత్సరాలుగా పాలకులుగానే ఉన్నారు. ఇప్పటివరకు ఏ వ్యవస్థ మారలేదు. ఆ పూటకు లేకుండా వచ్చిన ఆ కుటుంబం నుంచి వచ్చిన నా నాయనని పూర్తిగానే అంతమొందించాలనుకున్నారు. కానీ ప్రజల శక్తి ముందు తన గళాన్ని ఆపలేకపోయారు. అందుకే అవి శబ్ద తరంగాలు అయ్యాయి. 6 దశాబ్దాల తన నిర్వీర్యమైన పోరాటాన్ని, జ్ఞానాన్ని గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తామని. అట్లాగే నాన్న తన చరిత్ర రాసి పెట్టలేదు. తాను ఒకటే చెప్పేవాడు, బిడ్డ నా చరిత్ర ప్రజలు రాస్తారు, నేను రాసుకుంటే ఏముంటుందని. ఈరోజు సమ్మెడి జగన్ రెడ్డి గారు వచ్చారు. వారు నాన్నతో గత 5 ఏళ్లుగా సాహిత్యం మీద పనిచేస్తూ తనతో ఆ సాహిత్యం తనతో పాటు వరుణన్న, భాగ్యక్క, అట్లాగే భిక్షపతి గారు పనిచేశారు. తన చరిత్ర రాయలేదు. ఒక గురుతరమైన బాధ్యత పెట్టాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్న చరిత్ర రాసుకోవడమే ఈ గద్దర్ ఫౌండేషన్ మొదటి లక్ష్యం. దాంట్లో భాగంగానే మేము ప్రజలను కలవబోతున్నాం. మా సభ్యులందరం కలిసి వాళ్ళ చరిత్ర తీసుకుంటాం. వాళ్ళ భావాలే నాన్న రేపు చరిత్ర కాబోతుంది. దానికి తోడు స్టేట్ దగ్గర తీసుకోబిడ్డ, నేను ఎంత ధైర్యవంతుణ్ణి, ఎంత నీతిమంతున్నో, ఎంత ధైర్యంగా ఈ రాజ్యంతో కొట్లాడి అటు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలని కడసారి చూపించమని కొట్లాడిన విధానం కానీ, అలాగే నక్సల్బరీ విధానం కానీ మనం మొదటి నుంచి తీసుకుంటే ఎక్కడ మొదలు పెడదాం? ఆపుర రిక్షోడో రిక్షంటా నేను వస్తా. అక్కడ మొదలైన తన ప్రస్థానం సాహిత్యం. ఏ ఊరు నీది, ఏ పల్లె నీదో, అలా నక్సల్బరీలో మొదలైంది. అక్కడి నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, అక్కడి నుంచి తీసుకుంటే చివరిగా బానిసలారా లెండిరా, ఓ ప్రియమైన రాజకీయ బానిసలారా లెండిరా, ఈ రాజీ బతుకులు వద్దురా అనే కాడ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని తన గుండె కతుక్కొని దాని మీద ఆ పాటలో తను రాశాడు. ఇది 6 తరాల త్యాగం, ఇది జ్ఞానానిది. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, మన భారతదేశం ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వం ఉంటుంది. దానికోసం తను ప్రతి గ్రామాల్లో తిరిగాడు. దాంట్లో భాగంగానే జస్టిస్ చంద్రకుమార్ సార్తో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సార్తో, అట్లాగే కంచా ఎలయ్య సార్తో, జేబీ రాజు సార్తో, వీళ్ళందరితో కలిసి ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ప్రేమన గదరన్న వారసులారా, ఈ అవకాశం మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అసలు అందరు కనబడుతున్నారు కానీ మా అంతర్పుల నాగరాజు కనబడతలేడు. ఆడున్నాడు జర అంతర్పుల నాగరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జనం ల్యాండ్ ఉన్నాడంటే జర వేదిక మీదకి రండి. తర్వాత మన ముందే గద్దరన్నకు చాలా ఆప్తులు అల్లం నారాయణ అన్న కూడా కింద ఉన్నారు. అన్నను కూడా మన వేదిక మీదకి రావాల్సిందిగా సవినయం కావాల్సింది. గాయపడ్డ పాట ఈరోజు మీటింగ్ ది టైటిల్ వచ్చినావా కొంచెం ఉపన్యాసం అయినాక వాడుతుంది కొంచెం. గద్దరన్న రాసిన దాన్ని దీన్ని ఉద్దేశించి తన పుస్తకంలో రాసుకున్నది నేను మీకు జస్ట్ చదివి వినిపించదలుచుకున్నాను. నేను తన చేతితో రాసింది. పాటమ్మ వందనాలమ్మ, నేనొక జనం పాటను, జనం గుండె సప్పుల్లా పాటను, నన్నెందుకు చిత్రహింసల పాలు చేస్తారు, నా ప్రాణం లాంటి పసిబిడ్డను భార్యను దూరం చేస్తారు, నా ముసలి తల్లిని నా అక్క అన్నలను రోజు ఎందుకు బెదిరిస్తారు, నన్ను ముసళ్ళపై ఎక్కించి కాళ్ళు చేతులు ఇరిగేటట్టు తొక్కి తొక్కి మూర్చబోయేదాకా ఎందుకు కొడతారు, నిండు గర్భిణైన నా భార్య ఒడిలో నుండి రాత్రికి రాత్రే ఎత్తుకుపోయి
చేతులకు బేడీలు వేసి కాల్చేస్తానని ఎందుకు బెదిరిస్తారు? నన్ను కుట్ర కేసుల్లో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పి తిప్పి ఎందుకు హింసిస్తారు? నా గుండెల్లో 6 తుపాకీ గుండ్లను దించి నెత్తురు మడుగుల్లో ఎందుకు ముంచుతారు? 6 తుపాకీ గుండ్లు దిగి ఈ రోజుకి 27 సంవత్సరాలైంది. కానీ తుపాకీ గుండ్లను దించినటువంటి దుర్మార్గులను కావచ్చు, దించిపిచ్చినటువంటి అప్పటి పాలకులు కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క కేసు లేదు. ఐ థింక్ ప్రపంచంలో ఇది ఒక పెద్ద మిస్టరీ కావచ్చు. 27 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళను పట్టుకున్న పాపాన పోలేదు. దాన్ని ఉద్దేశించి గద్దరన్నకు, తర్వాత యావత్ తెలంగాణ సమాజానికి, ద ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్, తెలంగాణలో పుట్టినటువంటి ఒక గుర్ల కాపర్ల కుటుంబంలో పుట్టినటువంటి గద్దరన్నకు అతి సన్నిహితుడైనటువంటి ఏదొచ్చినా మాతో కూడా చెప్పేది, ఉన్నాడు కదరా పై మనకు మన ఐలాన్ ఉన్నాడు కదా, యాదో ఒకటి చెప్తాడు పా, యాదో ఒకటి చెప్తాడు, ఏదో పంచాయతీ చేస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు పా అని తనకు అతి సన్నిహితుడైనటువంటి మా కంచి ఐలయ్య గారిని, గద్దరన్న గురించి ఈ 27 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఈ పాలకులు తనను కాల్చినటువంటి వాళ్ళను ఎందుకు పట్టుకోలేదనే దాని విషయంలో కావచ్చు తన అభిప్రాయాలను తెలియజెప్పాల్సిందిగా మొట్టమొదలు కోరుతాం. సభ అధ్యక్షులు మిత్రుడు పృథ్వీరాజ్, గద్దర్ ఫౌండేషన్ ఇవాళ ఆయన జన్మదినం తర్వాత మొదటిసారి ఆయన పునర్జన్మ అంటే భారతదేశ చరిత్రలోనే ఒక కళాకారుడు, ఒక తాత్వికుడు, ఒక రచయిత, ఒక ఆట పాట చరిత్ర సృష్టికర్తను 6 గుండ్లతో కాలుస్తే ఆ 6 గుండ్ల కడుపులో దిగిన తర్వాత వాటిని డాక్టర్లు బయటికి తీసి ఒక్క గుండు వెన్నుపూస అంటుకొని గుండె పక్కనే ఉండి కూడా 26 ఏళ్ళు బతికిన పోరాట యోధుడు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేరు. రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడా ఇట్లాంటి పోరాట యోధుడు లేడు. అయితే ఆయనను ఆ కాల్పుల తర్వాత పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని ఎత్తుకొని పోయినట్లు పోయిన ఆయన భార్య విమల, కుమారుడు సూర్యం, మిత్రుల గద్దర్ 1997లో ఇదే రోజున కాల్పులు జరిగినాయని నేను వార్తల్లో ఢిల్లీలో ఉన్నాను, ఆ రోజు చూశాను. అయితే గద్దర్ని ఎందుకు కాల్చారు, ఆయన చనిపోతాడా బతుకుతాడా అనేది ఒక ఉత్కంఠ విషయం. కేకల గానమా అమ్మ నీకు వందనాలమ్ము అని ఫస్ట్ అదొకటును, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడు అని చాలా అంశాలు జనాన్ని, తర్వాత యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి అంశాలు తన పాటల ద్వారా మొదలుపెట్టింది. దాని తర్వాతనే జరిగింది లొల్లి 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 బుట్టే, ఊరివార లొల్లి బుట్టే, పట్నాముల్లో లొల్లి బుట్టే అని భువనగిరిలో లొల్లి పుట్టినటువంటి బెల్లి లలితను అప్పుడే చంపిండ్రు. 95లోనే మళ్ళాగే అదే పాట, పాలమూరు మీద పల్లె పల్లెనా పల్లెరులు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి ఇల్లు దుమ్ము పట్టినాయి అని మన మిత్ర వీళ్ళు అంటే పాట మీద ఈ పాటను అంతం చేస్తే తప్ప అని దాంట్లో ప్రధానంగా టార్గెట్ చేసింది గద్దరన్నను. తర్వాత తన బాల్యం నుంచి అసలు ఎట్లా వచ్చుకుంటా ఆ పాట తోటి ప్రజల మీద ఎంత ప్రభావితం చేసిండు, పాలకుల మీద ఎంత ప్రభావం చేసిండు దాని అంశాలు చాలా కూలంకుశంగా కంచెలే గారు చెప్పిండ్రు. చాలామంది వేదిక మీద మాట్లాడేటువంటి పెద్దవాళ్ళు, మనం పిలుచుకున్న వాళ్ళు, వక్తలుగా వచ్చినటువంటి వాళ్ళు, వక్తలు రాకుండా కూడా వచ్చినటువంటి అతిథులు కూడా చాలామంది ఉన్నారు, పాటలు పాటలు కూడా ఉన్నారు. అందరూ కూడా కొద్దిసేపు పాటలు పాటలు నేను కూడా మనవి చేస్తున్నా ఏంటంటే అందరికీ గద్దరన్న మీద ప్రేమ ఉన్నది. ఎవరు పాడిన ఇప్పుడు మా మచ్చ దేవేందర్ వచ్చి ఒక పాట గద్దరన్న మీద రాసిండు. ఆ పాట మచ్చాన నువ్వు 8, 12 రాసినావు కదా, అందులో ఒక 4 చరణాలు వాడి నీ దండం పెట్ట. దీంట్లో ఏ ఒక్క చరణం మిస్ అయినా కూడా
మనం మిస్ అయ్యాం. మన ఒక్క నిమిషం మల్లారెడ్డి అన్న ఎక్కడి నుంచి దయచేసి వేదిక మీదకి రావాలి. గద్దర్ ఫౌండేషన్ మెంబరు. తర్వాత అశోక్ కళాకారు గారు ఒకసారి లేచి సభకు పరిచయం కాండి. మట్టి మీద ములకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. పల్లవయ్య ఎల్ల జనుల గుండెను తాకావు, ఉన్నమిలో వెన్నెలవై నిత్యం వెలిగావు. పల్లవయ్య ఎల్ల జనుల గుండెను తాకావు, గుండెములో వెన్నెలవై నిత్యం వెలిగావు. లేనలేదు గద్దరన్న నీకు మరణము, లేనలేదు గద్దరన్న నీకు మరణము, లేనలేదు గద్దరన్న నీకు మరణము. లేనలేదు గద్దరన్న నీకు మరణము. విప్లవాల పోరు జీవనాదము, ఈ మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. తూపురానులోన పుట్టి నువ్వు పెరిగినావు, మూట బట్టి అక్షరాలు మూటగట్టినావు. పై చదువు పైన ప్రేమ ఉన్న దాన్ని విడిచినావు, ప్రైవేటు కొలువు కొరకు పట్టణంలో వెళితావు. ఆ 20 ఏళ్ల వయసులోనే గద్దరన్నా, ఆ 20 ఏళ్ల వయసులోనే గద్దరన్నా, బతుకు పాటవునే పాటనల్లి పాడినవన్నా. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. అంబేద్కరయ్య చరితనంత బుర్ర కథలు రాసి పల్లె పల్లె తిరిగి జనుల ఒకటిగా పూజించినవు. జరుగుతున్న దోపిడిని కళ్ళ ముందు చూపినవు, యువతరాన్ని నిపురమత్తు నుండి కట్టి లేపినవు. తిరుగుబాటును నేర్పించినావు గద్దరన్నా, తిరుగుబాటును నేర్పించినావు గద్దరన్నా, ఊరి దొరలకు నిలుండకుండా చేసినవన్నా. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. వర్గకుల నిర్మూలన నువ్వు కోరుకున్నావు, అంతరాలు పోవాలని పాటనెత్తుకున్నావు. మావమాసులే నీనునే మదిన నిలుపుకున్నావు, తుపాకితోనే రాజ్యం తెచ్చుకుందామన్నావు. అడవి బాట పట్టినావు గద్దరన్నా, అడవి బాట పట్టినావు గద్దరన్నా, మెరుపులెన్నో దించినావు గద్దరన్నా. మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. నీ పాట ప్రజల పోరు బాట వైపు నడుపుతుందని, రాష్ట్రమంత నిప్పుల కుంపటిగా మార్చుతుందని, కాకి మోస కక్ష గట్టి కుట్రలెన్నో వండిని, తుపాకి గుండను వేచి దొంగలాగా ఉరికిరి. వెన్నుల గుండుండగాని గద్దరన్నా, వెన్నుల గుండుండగాని గద్దరన్నా, సింహములా ఎగిరి పాడినావే అన్నా. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. కుల వ్యవస్థ పట్ల ఉన్న కమ్యూనిస్టు వైఖరి, అడిగి కడిగి ఎరుపు జెండ వదిలి బయటికొస్తివి. బాబా సాయవు మాత్రమే మోక్షతారమంటివి, రాజ్యాంగము రక్షిస్తేనే మనకు రక్షణంటివి. ఎంత కోపమున్న గాని గద్దరన్నా,
ఎంత కోపమున్నదాని గద్దరన్నా, ఎంత కోపమున్నదాని గద్దరన్నా, కమ్యూనిజమేనా కన్న తల్లి అంటీవన్నా, మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు, మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు, విశ్వమంత కీర్తించల విస్తరించినావు. 70 ఏళ్ల స్వాతంత్రపు తీరు తెన్ను చూపినవు, రాజకీయముఖ చిత్రపు రంగుతనం ఎప్పినవు, 4 కాళ్ళ కూర్చి నడక తీరు చెప్పినవు. ఇప్పుడు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు, నేను చూసిన చాలా కొద్ది మంది జ్యుడిషియరీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు నిర్మోహమాటంగా ఇక ఇప్పుడు మాట్లాడతాడు సార్, కానీ అత్యంత నిజాయితీపరుడు సార్ కూడా గద్దర్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీములు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, కామ్రేడ్స్, భావ ప్రకటన స్వేచ్ఛ, పాలకుల అణచివేత, గద్దరన్న లాంటి వాళ్ళ యొక్క భావాలేంటి, ఆలోచనలేంటి, వాళ్ళ మాటల్ని పాటల్ని వింటే పాలకులు దొరలు ఎందుకు ఉరికి పడతారు, ఎందుకని అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అణచివేయాలనే కాదు, ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు, ఏంటి కారణం అంటే, ఒక తెలంగాణలోనే కాదు అనేక ప్రాంతాల్లో వందల కొద్ది వేల కొద్ది ఎకరాల భూములు చాలా కొద్ది మంది చేతులు ఉండేటి. విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాడికి 40,000 ఎకరాల భూమి ఉండేది. తపాల్పూర్ భూస్వాములకు 6,000 ఎకరాల భూమి ఉండేది. మందమరి మాధవరావు లాంటి వాళ్లకు 10,000 ఎకరాల భూమి ఉండేది. లిస్టు చెప్తే చాలా పెద్దగా ఉంటుంది. గడులు కట్టుకొని కోటగోడల మధ్యలో ఉంటూ వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే చట్టం, ఎంత పన్ను కట్టాలా వాళ్ళు నిర్ణయిస్తారు. ఇక్కడికి వచ్చి నైజాం నవాబు లాంటి వాళ్లకు కప్పం చెల్లిస్తే చాలు. వెట్టి చాకిరి, నీ ఇష్టాలతో నిమిత్తం లేదు. దొర పిలిచిందంటే పోవాల్సిందే, అక్కడ పని చేయాల్సిందే. ఒకప్పుడు దొర కసలం పోతూ ఉంటే, బండి పోతూ ఉంటే, బండి మీద ఎంత వేగంగా పోతుందో అంతకంటే వేగంగా పరిగెత్తుకుంటూ పోవాలి మనిషి. దమ్మచ్చి చచ్చిపోయినా కూడా పర్వాలేదు. ఇది పరిస్థితి. ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఆడవాళ్లకు, ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ ఉండేది కాదు. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందనంటే, దొరక తెలిసింది, దొర కళ్ళల్లో పడ్డదనంటే అమ్మాయి బతుకు బుగ్గి అనేటువంటి ఒక పరిస్థితులు. తండ్రి ఏం చేయలేడు, తల్లి ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు. అడవులు, భూములు, గనులు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఇలాంటి ఒక దోపిడిదారుల చేతిలో ఉండే పరిస్థితి. దానికి వ్యతిరేకంగానే ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రారంభమైంది. తెలంగాణ సాయుధ పోరాటం వెట్టి చాకిరి వ్యతిరేకంగా, దున్నుకునే హక్కు కోసం, కౌలుదారుల మీద దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, దొరల దౌర్జన్యాలు పోవాలనే పోరాటం. అది వివరాల్లోకి నేను పోను, కానీ ఒక్క సంగతి చెప్పేసి మళ్ళీ వేరే విషయానికి వస్తాను. ఎంతటి మోసం అంటే, తెలంగాణలో 17 సెప్టెంబర్ 1948కు తెలంగాణలో నైజాం ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి, ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం వచ్చేసి నైజాం ప్రభుత్వాన్ని వశం చేసుకున్నారు. ఏం ఒప్పందం జరిగింది అది వేరే విషయం. నైజాం ఉన్నవా భూములు తీసుకున్నారా? తీసుకోలే. నైజాం ఉన్నవా బంగారం తీసుకున్నారా? తీసుకోలే. దొరల భూములు తీసుకున్నారా? తీసుకోలే.
అది పైపెచ్చు నైజాం నవాబును రాజప్రముఖ నిర్ణయం చేసి సంవత్సరానికి 40 లక్షల రూపాయల రాజభరణం ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగింది ఏంటి అని అంటే అప్పటికి ఇప్పటికి జరుగుతున్న మోసం గురించి మీకు చెప్పడానికి కోసం ఈ ఉదాహరణ చెప్తున్నా. సెప్టెంబర్ 10, 12 వరకు 14 వరకు కూడా పైజామాలు వేసుకొని షెర్వానీలు వేసుకొని కుచ్చుటోపు పెట్టుకొని ఆదబర్సే అన్నటువంటి దొరలందరూ కూడా తెల్లారితే గాంధీ టోపీ పెట్టుకొని నెహ్రూ షర్ట్ వేసుకొని ధోతి కట్టుకొని మహాత్మా గాంధీకి జై అన్నారు. నిన్నటిదాకా ప్రజలు దోచుకున్నటువంటి వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ వాడే పాలకులైనటువంటి ఒక పరిస్థితి. స్వతంత్రం వచ్చిన తర్వాత మారిందా పరిస్థితి? పేదవాడికి భూములు వచ్చినాయా? దోపిడీ ఆగిందా? ఎక్కడా లేదు పరిస్థితి. భూసంస్కరణలు వేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది, ఎక్కడ పోయింది అనేదంతా చరిత్రకు తెలుసు. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా మనిషి స్వేచ్ఛగా బతకాలని కోరుకున్నది అదే భావన, గద్దార్ లాంటి వాళ్ళ భావన. గద్దారు కోరుకున్నది ఏంటి? ఆకలితో చావకూడదని మనుషులు. గద్దారు కోరుకున్నది ఏమిటి? వెట్టి చాకరి కాకూడదని. గద్దరు కోరుకున్నది ఏంటిది? దౌర్జన్యాలకు ఆడపిల్లలు బలి కావద్దని చెప్పేసి కోరుకున్నాడు. గద్దరు కోరుకున్నది ఏమిటిది? గద్దరు లాంటి వాళ్ళు ఈ సమాజం మార్పు రావాలా, దోపిడీ లేని సమాజం రావాలని చెప్పేసి కోరుకున్నారు. అది భావన. వాళ్ళు అడవుల్లో ఉండే గనులు కానీ, అక్కడ ఉండేటటువంటి ఒక సంపద కానీ, నేచురల్ సంపద అది ప్రజలకు చెందాలని చెప్పేసి కోరుకున్నారు. గద్దర్ కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఒకటే ఒక లక్ష్యం, పరిశ్రమలు జాతీయం కావాలా, భూములు జాతీయం కావాలా, ప్రజల రాజ్యం కావాలా, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాజ్యం కావాలా. కానీ ప్రజాస్వామ్యం పేరు మీద జరుగుతున్న పరిస్థితి ఏంటిది అంటే డబ్బులు నోడు ఎమ్మెల్యే అవుతున్నాడు, డబ్బులు నోడు ఎంపీ అవుతున్నాడు, దోచుకునేవాడు మరింత దోచుకుంటున్నాడు. ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఎత్తింది అది భావం. వాళ్ళ భావం ఏంటి? ఏ భావాన్ని వ్యక్తం చేయాలనుకున్నారు? ఏ భావాన్ని చెప్పాలనుకున్నారు? ఏ భావంతో ప్రజలను చైతన్యవంతులు చేయాలనుకున్నారు? ఏ ఆలోచనలు ప్రజలకు తీసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి సమాజం రావాలనుకున్నారు? అందరికీ విద్య రావాలా, అందరికీ ఉచిత విద్య రావాలా, కార్పొరేట్ దోపిడీ కాదు. అందరికీ ఉచిత వైద్యం రావాలా, కార్పొరేట్ వైద్యం కాదు. రాజ్యాధికారం ప్రజలకు చెందాలా, సంపద ప్రజలకు చెందాలా, ఉత్పత్తి ఇవాళ ప్రొఫెసర్ ఐలయ్య గారు చెప్పినట్లు ఉత్పత్తి సమాజం కోసం జరగాల, ఉత్పత్తి సమాజ అవసరాల కోసం జరగాల, ఉత్పత్తి యొక్క పంపిణీ కూడా ప్రజల కోసం జరగాల. ఏ మనువాదం పేరుతోనైతే 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా శూద్రులని విద్యకు దూరం చేసినారో, బానిసలు చేసినారో, నీ కర్మ అని చెప్పేసి ప్రజలందరినీ కూడా చైతన్యం లేకుండా చేసినారో, పోరాటాలకు దూరం చేయలేని ప్రయత్నం చేసినారు. ఆ భావానికి వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి సమస్య. ఈ భావాలని ఎప్పుడైతే పాట రూపంగా వ్యక్తం చేసినారో, ఈ భావాలను ఎప్పుడైతే వ్యాసాల రూపంగా వ్యక్తం చేసినారో, ఈ భావాలను ఎప్పుడైతే సభల రూపంగా వ్యక్తం చేసినారో ప్రజలకు తెలివి వస్తుందేమో, ప్రజలు చైతన్యవంతులు అవుతారేమో. ఈ దళితులు, ఈ బీసీలు, ఈ ఎస్టీలు, ఈ అణగారిన వర్గాల వాళ్ళు, ఈ కూలీలు తిరగబడి వాళ్ళ రాజ్యం కావాలని కోరుకుంటారేమో అని చెప్పేసే పాలకులకు భయం. పాలకులకున్న భయం ఏంటిది? కార్పొరేట్ దవాఖానలు పోతాయి. పాలకుల భయం ఏంటిది? కార్పొరేట్ కాలేజీలు పోతాయి, కార్పొరేట్ యూనివర్సిటీలు పోతాయి, కల్తీ వ్యాపారం పోతుంది, దొంగ వ్యాపారం పోతుంది. ఇది పాలకులకు ఇక్కడ ఉండేటటువంటి ఒక విప్లవకారులకు ఉన్నటువంటి ఒక మెయిన్ సమస్య. అది ఏ భావాలు వీళ్ళు వ్యక్తం చేయాలనుకున్నారు, వాళ్ళు ఏ భావాలు అణచాలనుకున్నారు. అణచడానికి ఏమైనా చేసినారు, అణచడానికి ఏమైనా చేశారు. పట్టుకపోయి అడవిలో అంటే నిర్దాక్షణంగా కాల్చి కూడా చంపేసినటువంటి ఒక పరిస్థితులు. పోలీస్ స్టేషన్లో పెట్టి వారాల తరబడి కాళ్ళు చేతులు ఇరగొట్టి రక్తం వచ్చిందాక కొట్టినటువంటి ఒక సంఘటనలు ఎన్ని ఉన్నాయి. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడుంది జీవించే హక్కు? ఎక్కడుంది మానవ హక్కులు? పైకి చెప్పడానికే ప్రాక్టికల్గా ఎక్కడ లేదు.
ఇవన్నీ అనుభవించిన తర్వాతనే ఈ సమాజం మారాలని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు. ఒక విప్లవకారుడిగా మారడం, సమాజాన్ని మార్చాలని చెప్పేసి కోరుకోవడం ఒక ఎత్తు. పెళ్లి కాకుండా ఉన్నటువంటి యువకులు అలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు. కానీ పెళ్ళి అనే వ్యక్తి, భార్య ఉన్నటువంటి వ్యక్తి, కొడుకులు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి కుటుంబం ఏమైనా పర్వాలేదు, భార్య ఏమైనా పర్వాలేదు, పిల్లలు ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి ముందుకు నడిచాడే అది గద్దార్. అది గద్దార్. నిన్ను చంపుతామని చెప్తే భయపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏదైనా పదవి ఇస్తామంటే ఇవాళ బూట్లు నాకడానికి పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని లోపల పదవుల కోసం పోయిన సంఘటన కాదు, లేకపోతే ఇంకేదో చేయాలనుకున్న సంఘటన కాదు. చంపుతాను అంటే భయపెట్టకుండా కూడా అదే బాటలో నడిచినటువంటి ఒక వ్యక్తి గద్దార్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే మిత్రులారా, సమాజంలో జరుగుతున్నటువంటి ఒక నిజమైనటువంటి మార్పు ఏంటిది? ఆయన ఎక్కడైనా విభేదించాడు, లేదా కొంతమంది విప్లవకారులతో విభేదించాడు, లేదా ఒక నూతన సమాజం రావాలని కోరుకున్నాడంటే ఎక్కడైతే కుల వివక్షత ఉన్నదో, ఎక్కడైతే అణగారిన వర్గాలు ఇంకా అంచెవేయబడుతున్నారో, ఇంకా మనువాదం ఎక్కడైతే ఇంకా తలెత్తుతున్నదో అలాంటి మనువాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలా అని చెప్పేసినటువంటి ఒక నీల్ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తి గద్దార్ అనే విషయాన్ని గట్టుకోవాలి. నీల్ ఆర్ లాల్ జెండా ఇవి రెండు కలిపి ముందుకు పోతేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి గద్దార్. కాబట్టి మన సమాజం లోపల మేము కోరుతున్నది ఏంటిదంటే, లేక మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక నూతన సమాజం రావాలా, ఒక గొప్ప సమాజం రావాలా, మానవత్వం ఉన్న సమాజం రావాలా, మంచితనం ఉన్న సమాజం రావాలా, దోపిడీ లేని సమాజం రావాలా, మోసం లేని సమాజం రావాలా, కల్తీ లేని సమాజం రావాలా, అందరి బిడ్డలకు విద్య దొరికే సమాజం రావాలా, ప్రతి వ్యక్తికి ఉచిత వైద్యం దొరికే సమాజం రావాలా, వాస్తవంగా ఎవరు దున్నుతున్నారో వాళ్ళకి భూమి మీద హక్కులు ఉండేటువంటి సమాజం రావాలా, పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వాళ్ళ పరిశ్రమలకు యజమానులు అయ్యేటువంటి సమాజం రావాలా, పంపకము, ఉత్పత్తి, రవాణా సమాజం కోసం జరగాల. అదాని కోసం కాదు, అంబానీ కోసం కాదు, లేకపోతే కాంట్రాక్టర్ల కోసం కాదు, కోట్ల కొద్ది లక్షల కొద్ది దోచుకునేటటువంటి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కోసం కాదు, రామేశ్వరరావు కాంట్రాక్టర్ లాంటి వాళ్ళ కోసం కాదు, ఒక మంచి సమాజం కోసం రావాలి. ఈరోజు ఎవరైతే నీతి నిజాయితీ అని చెప్తున్నాడో, గత 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో ఎంతమంది అవినీతి పనులను వాళ్ళు చేర్చుకున్నారో, ఎంతమంది అవినీతి వల్ల ఎలక్ట్రల్ బాండ్స్ కింద 100,000 కోట్ల రూపాయలు సంపాదించారో అది అసలు కరప్షన్. ఆ కరప్షన్ గురించి ఎవరు మాట్లాడతలేడు. అట్లా మాట్లాడటమే అది మా భావాలు. ఈ భావాలని అణిచివేసేటువంటి ప్రభుత్వమే అణిచివేత భావాలను అణిచివేయడానికి చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి మిత్రులారా, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పలువుల భారతదేశం ఉన్నది. చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒక మనువాద శక్తులు పూర్తిగా సమాజాన్ని ఒక దోపిడి భావజాలంతో నింపేటటువంటి వాళ్ళు, కులాల పేరు మీద, మతం పేరు మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, పూర్తిగా ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి అదానీ, అంబానీ లాంటి వాళ్ళ ఏజెంట్లు ఇవాళ పైన కూర్చొని రామ్నామ్ జప్నా పరాయిమాల అన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఒక విధానాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకనంటే ఏ నేరం చేయకపోయినా కూడా కేసులు పెడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని తీసుకెళ్ళి ఏ సాక్ష్యం లేకుండా, ఏ ఆధారం లేకుండా ఇవాళ జైలు లోపల పెట్టి ఇవాళ బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళే మళ్ళీ అధికారంలో కోసం ఏం జరుగుతుంది? నా అభిప్రాయంలో, నా అంచనాలో ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు మళ్ళీ ఈ మోడీ లాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే. కాబట్టి మిత్రులారా, గద్దార్ ఈ యొక్క సభ సందర్భంగా మనం ఒక శపథం చేయాల్సిన అవసరం ఉంది, మనం ఒక కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భావాలను మరింత ముందుకు తీసుకొని పోవాలా, ఆ భావాలను మరింత పరిపుష్టం చేయాలా, త్వరగా చైతన్యం తీసుకురావాలా. ఎక్కడ దోపిడీకి గురవుతున్న విషయం తెలవాలా, నిరుద్యోగం ఎందుకుందో తెలవాలా, ఆకలి చావుడు ఎందుకున్నదో తెలియాలా, రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో తెలియాలా, డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించి కూడా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతున్నారే, ఎందుకు తిరుగుతున్నారనే విషయం తెలుసుకోవాలా. ఈ దేశంలో సంపద 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 60 లక్షల కోట్లు, 80 లక్షల కోట్లు
బ్లాక్ మనీ ఉందని సాక్షాత్ ప్రధానమంత్రి ఉన్నటువంటి వాడు చెప్పాడే, నేను బయటకు తీసుకొస్తాను. ఎక్కడ తీసుకొచ్చావు నాయన? ఎక్కడొచ్చింది బ్లాక్ మనీ బయటకు? ఎవరి ప్రతినిధి నువ్వు? అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏ వర్గం ప్రతినిధిలో మనం తెలుసుకోవాలా? ఏ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా? ఏ కులాల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా? ఏ దోపిడీ సమాజం కొనసాగించాలని ప్రయత్నం చేస్తే అది మనం తెలుసుకోవాలా? ఆ తెలుసుకునేటటువంటి ఒక క్రమంలోనే గద్దర్ యొక్క ఆలోచనలను భావాలను మనం ముందుకు తీసుకొని పోతాము. అణిచివేత వాడి తాతకు కూడా సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. వచ్చేది మన రాజ్యం అని చెప్పి చెప్తూ ధన్యవాదాలు. ఈ సభకి అధ్యక్షత వహించిన పృథ్వీరాజ్కి, విమలక్కకి, సూర్యంకి, వెన్నెలకి, గద్దరన్న ఉన్నప్పుడు ఈ తూటా ఎవరు పేల్చినారు, నా మీద కాల్పులు ఎవరు జరిపినారు, ఇప్పటికన్నా తేల్చండి అని ఈ మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ గద్దరు ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాం. గద్దర్ లేడు, ఆయన అడగడం లేదు, మనం అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? అవును, ఇప్పటికీ కూడా గద్దర్ మీద కాల్పులు ఎవరు జరుపుతున్నారు? గద్దర్ మీద కాల్పులు ఎందుకు జరుపుతున్నారు? నిజంగానే ఇంతకుముందు దాకా మాట్లాడిన వాళ్ళు అన్నట్టుగా నక్సలైట్ అయినా, తెలంగాణ కోసం పనిచేస్తున్నాడనా, లేదా ప్రజల కోసం పనిచేస్తున్నాడనా? ఎందుకు గద్దర్ మీద కాల్పులు జరిగింది? గద్దర్ మీద కాల్పులు జరగడానికి ప్రత్యక్ష కారణంగా తెలంగాణ కనబడుతుంది. కానీ అంటే అప్పుడు భువనగిరి 96లో మనం కీలకంగా చెప్పుకోవాలంటే తెలంగాణకు సంబంధించిన పరిణామాలలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన పుస్తకాలు, సాహిత్యము, తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళీ కొత్త కొత్త అంచనాలు, సిద్ధాంతాలు ఇవన్నీ వచ్చిన క్రమంలో ఒక ఆర్గనైజ్డ్గా 96 సభ జరిగింది భువనగిరి. తెలంగాణని అట్లాగే భువనగిరికి ముందు ఇక్కడ థియేటర్లో జరిగింది కూడా ఇంతకుముందు పృథ్వీ చెప్పినట్టుగా అదొక ప్రధానమైన సభ. దాని తర్వాత పీపుల్స్ వార్, అప్పటి పీపుల్స్ వార్ అక్కడ వరంగల్లో అతిపెద్ద సభ జరిపి ఒక డిక్లరేషన్ ప్రకటించింది. గద్దరన్న భువనగిరిలోనే పాట పాడినాడు, అమ్మా తెలంగాణమా ఆకలికి తెలంగాణమా. అది తెలంగాణని మళ్ళీ ఒక కొత్త ధోరణిలో చూపించడానికి పాడిన పాట అది. ఆ తర్వాత 97లో గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి ఏప్రిల్. ప్రత్యక్ష కారణం తెలంగాణ అయినప్పటికీ కూడా గద్దర్ ఒక్క తెలంగాణ వల్లనే కాదు, మనం అనుకుంటున్నాం. కానీ చివరిలో ఆయన కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాడు. అట్లాగే ఇవాళ రాజ్యాంగవాదులని అంటున్నారు, కానీ రాజ్యాంగవాదం అనేదే అంతరించిపోతున్నది. అసలు రాజ్యాంగమే ఉండేటట్లు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఈ రాజ్యాంగానికే ఎసరు పెట్టినట్టున్నారనే ఒక దశలో, అతి క్రూరమైన చట్టాలు వస్తున్న దశలో, రాజ్యాంగమే ఇక పరిష్కారం దిక్కు అనుకున్న దశలో గద్దరన్న రాజ్యాంగాన్ని ఎత్తిపడుతూ కూడా దిగినాడు. గద్దర్ అంటే ఏమిటి అసలు? కానీ ఎవరినైనా ఒక అంచనా వేసేటప్పుడు తప్పనిసరిగా మనం గమనించాల్సిందంటే ఆయన జీవితకాలం పాటు ఏ విలువలతోటి జీవించినాడు, ఏ లక్ష్యాల కొద్దీ జీవించినాడు, ఏ సిద్ధాంతం ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు. ఒకటి మాత్రం చెప్పగలం, మనం ఎవ్వరమైనా కూడా గద్దరన్న ఎన్నడూ కూడా సామాన్య ప్రజానీకం నుంచి వైదొలగలేదు, సామాన్య ప్రజల నుంచి వైదొలగలేదు, సామాన్య ప్రయోజనాల నుంచి వైదొలగలేదు. ఆయన ఎన్ని మాట్లాడినా కూడా మళ్ళీ అంతిమంగా ఆయన మౌలిక తత్వంగా ఉన్న ప్రజల గురించి ఆలోచించాడు. అది మనం ప్రధానంగా గమనించాలి. గద్దర్ సాహిత్యము, ఆట పాట, జీవితము మొత్తం కూడా ఆ ప్రేరణగా జరిగిందే. ఆ ప్రేరణతో పాటుగా గద్దర్ వారసత్వం, వారసులారని ఇంతకు సూర్యం పిలిచినాడు కదా,
గద్దర్ వారసత్వం అంటే ఏమిటి అసలు? ఆయన ఏమిచ్చినాడు ప్రపంచానికి? దాదాపుగా చనిపోయేదాకా పాటలు పాడినాడు ఆయన. చనిపోయిన దాకా వేదికలెక్కి ఆటలాడినాడు. రంగస్థలం మీద ఒక ఉప్పెన వల నర్తించినాడు. చనిపోయేదాకా కూడా మౌలికమైన విశ్వాసాల మీద నిలబడి ఉన్నాడు. ఎన్నడూ ఆయన వైదొలగలేదు. ఏమిటి ఆయన మౌలికమైన విశ్వాసాలు? గద్దరన్న జీవితకాలం పాటు పయనించింది ఏమిటి అసలు? ఆయన మనకి ఇచ్చింది ఏమిటి? ఆయన ప్రజా కళలను, సంస్కృతిని, అట్లాగే విప్లవ సంస్కృతిని, జానపద బాణీల నుంచి విప్లవీకరించిన ఒక కొత్త ఒరవడిని ఆయన మనకిచ్చిపోయినాడు. అదంతా కూడా విప్లవ సంస్కృతి. తెలంగాణలో జరిగిన పరిణామాలన్నిట్లలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు కావచ్చు, అంటే ఇట్లాంటి మూలాలు ఉన్నప్పటికి కూడా శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళు ఇట్లాంటి సాహిత్యాన్ని సృష్టించినప్పటికి కూడా, శివసాగర్ మొట్టమొదలు చెల్లి చంద్రమ్మ లాంటివి రాసినప్పటికి కూడా అంతిమంగా గద్దర్ అనేవాడు ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో కళను ప్రజల పరం చేసే ఒక రెవల్యూషనరీ సంస్కృతికి ఆద్యుడు, మూలము, చివరిదాకా నిలబడ్డాడు. మరి దాన్ని కాదనలేని సత్యం అది. వందలాది వేలాది ప్రదర్శనలు కావచ్చు, వందలాది వేలాది పాటలు కావచ్చు, ఇతరుల పాటలను కూడా విప్లవీకరించి ఆయన చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఇతరుల పాటలు కూడా తీసుకుపోయినాడు. సరే, గూడంజన పాట ఇంకా వేరే రకంగా గద్దర్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, కానీ అల్లం వీరయ్య పాట, ఈవెన్ ఎర్రజెండా పాట లాంటివి, గోరడి మన వీళ్ళ పాటలన్నింటినీ గద్దర్ జనంలోకి తీసుకుపోయాడు. ఊరు మనదిరా అంటే గద్దరన్న రాసిండే అని అనుకునేవాళ్ళు. అంటే ఇట్లాంటి ఒక సంస్కృతిని, ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఒక రెవల్యూషనరీగా ఉండి ప్రవేశపెట్టినవాడు గద్దర్. అందుకే గద్దర్ మీద కాల్పించింది. పైకి మనకు తెలంగాణని కనపడుతుండొచ్చు, కానీ గద్దర్ అనేవాడే ఇంతకుముందు మాట్లాడిన అన్ని చెడుగులకు వ్యతిరేకంగా నిలబడ్డవాడు. జీవితకాలం పాటు దాని మీద నిలబడ్డవాడు ఆయన గద్దర్. ఆయన కార్యరంగం సాంస్కృతిక రంగం కావచ్చు, కానీ పార్టీ సభ్యత్వం, పార్టీకి మద్దతు ఇవ్వడము, పార్టీలు మాట్లాడడం, పార్టీల గురించి అవన్నీ వేరే విషయాలు. కానీ గద్దర్ అంటే మౌలికంగా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే భారతదేశంలోనే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతీక గద్దర్. అందువల్ల నేను ఎక్కువ టైం తీసుకొని ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. గద్దర్ని ఎట్లా మిలుచుకుంటాం? ఇట్లా మాట్లాడుకోవడం ద్వారానా, మీటింగ్లు పెట్టడం ద్వారానా, లేదా గద్దర్ వారసత్వాన్ని ఎట్లా పీల్చుకుంటాం అనేది కూడా అతి ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. అంటే ఒక ఫౌండేషన్ పెట్టి పుస్తకాలు వేసి ఇదంతా ఒక కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఒక డిమాండ్ చేయవలసి ఉన్నది. యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, లేదా వెస్టర్న్ నేషన్స్లో కొన్నిట్లలో కానీ సాహిత్యకారులకు గౌరవం కల్పించడానికి కానీ, సాహిత్యకారులను జీవితాంతం గుర్తుంచుకోవడానికి కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. షేక్స్పియర్ లాంటి వాళ్ళ కోసం కావచ్చు, ఇంకా ఇట్లాంటి చెప్పుకోవచ్చు, చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం. మన దగ్గర అట్లాంటి ప్రయత్నాలు లేవు. గురజాడ గురించి, గురజాడ అక్కడ పీఠం పెట్టి ఆయన ఇల్లు అట్లాంటివి కాపాడాలని, శ్రీశ్రీ ఇల్లు ఎక్కడున్నదో కాపాడాలని, ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం. కానీ మన దగ్గర ప్రయత్నాలు లేవు. విప్లవ శక్తులు అనుకునే వాళ్ళు అసలు దాన్ని విడిచిపెట్టి తిరిగినారు. సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళ భార్య ఇటీవలి కాలంలో ఆమె ప్రజల్లోకి వచ్చినప్పుడు అది ఫేస్బుక్లలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యమిస్తుంది. ఎవరికి పట్టింపు లేదు. మన కోసం నిలబడి, మన కోసం ఒక తూటాను మోసి, మన కోసం కాల్పులు జరిగిన తర్వాత కూడా అన్నేళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపించి, విప్లవోద్యమం అట్లా పక్కకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, కాల్పులు జరిగిన తర్వాత ఆయన జీవిత కార్యాచరణ అంతా తెలంగాణ విట నడిచింది. అట్లాంటివన్నీ ఎట్లా మనం నిలుపుకోవాలంటే
నేను ఈ వేదిక మీదుగా ఒక ప్రతిపాదన చేస్తున్నాను. గద్దర్కు సంబంధించిన అన్నీ పరిరక్షించుకోవాలి. గద్దర్ తొడుక్కున్న బూట్లు, గద్దర్ వేసుకున్న గొంగడి, గద్దర్ కట్టుకున్న గజ్జెలు, ఆయన నివసించిన ప్రాంతం, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ మనం ప్రిజర్వ్ చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన ప్రతిపాదనగా నేను చెప్తున్నాను. ఇది ఒక్కటేనా ఈ సంస్కృతిని ముందరకు తీసుకుపోవడానికి? ప్రాథమికంగా ఎన్ని చెప్పుకున్నా, మౌలికంగా ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అది ఒక రెవల్యూషనరీ ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతీక కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంతకుముందు ఒక మిత్రుడు కరపత్రం ఇచ్చినాడు, అమరవీరులు, కళాకారులు అమరవీరులు అనేది. అట్లాంటి వాళ్ళు గద్దర్ అనంతరం వచ్చిన ఒక తరం గద్దర్ ప్రభావంలో ఉన్నది. గద్దర్ లేకుండా ఎవరున్నారు? నిజంగా కూడా గద్దర్ లేకుండా ఎవరు లేరు, వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మనం కూడా చెప్పాల్సిన విషయం అది. ఆ గద్దర్కు సంబంధించిన వారసత్వాన్ని నిలపాలంటే నిజానికి నంది అవార్డుల మీద నాకు కూడా వ్యతిరేకత ఆనందమే కావచ్చు, కానీ అదొక చిన్న ఇష్యూ. గద్దర్ని శాశ్వతంగా మనం నిలుపుకోవాలంటే, గద్దర్ సంస్కృతి మనలో ఇంకా మిగిలి ఉండాలంటే కనీసం ఆయనకు సంబంధించి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక ఆడిటోరియం నిర్మించాల్సి ఉన్నది. ఈ ఆడిటోరియంలో ఏ ప్రత్యామ్నాయ కళలు, ఏ ప్రత్యామ్నాయ కళారూపాలు, ఏ ఆటపాట, ఏ ధూమ్ధామ్ ఇట్లాంటివన్నీ ఆయన నిర్మించినాడో వాటికి సంబంధించిన అన్ని రకాల వాటిని ప్రదర్శనకు వీలుగా ఆడిటోరియం నిర్మించాలి, క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలి. ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మాత్రమే గద్దర్ అన్ని విషయాలని కాపాడుకుంటూ ఇట్లాంటి ఒక ఆడిటోరియం నిర్మించడం ద్వారా అక్కడ ఈ ప్రత్యామ్నాయానికి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన ఒక అధ్యయన వేదిక ద్వారా అధ్యయనం కల్పించడం ద్వారా మాత్రమే ఆయనను మనం ఇంకా ముందరికి తీసుకుపోగలం, ఆయన జ్ఞాపకాలని మనం కాపాడుకోగలం, ఆయన వారసత్వాన్ని మనం మనలో నిలుపుకోగలమని భావిస్తూ ఉన్నాను. ఈ ప్రతిపాదన నిజంగానే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని, తప్పనిసరిగా ప్రభుత్వంతో ఈ విషయం ఒప్పిస్తే ఒక అద్భుతమైన, మనలో గద్దర్ ఉండకాలంలో మనం జీవించి ఉన్నందుకు గౌరవిస్తే ఒక అద్భుతమైన ఒక కళాకారుణ్ణి మనం నిలుపుకోవాలంటే ఇట్లాంటివి ప్రభుత్వం ద్వారా చేసి లేదా మనం నిర్మించి, ఒకవేళ ప్రభుత్వం వీలు కాకపోతే మనమన్నా నిర్మించి భవిష్యత్తులో గద్దర్ని కాపాడుకోవాలని, మనలో నిలుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా విభిన్న రకాలుగా ఓన్లీ పుస్తకాలు వాటికి మటుకేం గదర్ ఫౌండేషన్ అటు పరిమితం కావాలని కూడా లేదు. మీలాంటి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని మీ అభిప్రాయాలు షేర్ చేసుకొని తన చరిత్రను భావి తరాలకు ఉపయోగపడేటట్టుగా రీసెర్చ్ సెంటర్లు కావచ్చు, ఆడిటోరియంస్ కావచ్చు, ఎన్ని రకాలుగా రాయలే గారు కూడా చెప్పింది. వరంగల్లో ఉన్నటువంటి 5 ఏకర్స్ సంబంధించినటువంటి మొత్తం అదొక వరల్డ్లోనే చాలా పెద్ద రీసెర్చ్ సెంటర్ లెక్క తయారు చేసేటట్టుగా అన్నిటినీ మేము పరిగణలోకి తీసుకొని పోతున్నాం. ఇప్పుడు సూర్యం ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసేది ఉంది. కొన్ని ప్రతిపాదనలు వచ్చిన దాంట్లో, సేకరించిన దాంట్లో గద్దరన్న పేరు మీద ఆల్ ఇండియా గద్దర్ కల్చరల్ ఫోరం ఏర్పాటు చేయాలని చెప్పి కింద నుంచి మిత్రులు రాసి పంపించారు. సో గద్దర్ సాంస్కృతిక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించి ఆల్ ఇండియా గద్దర్ కల్చరల్ ఫోరం ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయమని చెప్పి మిత్రులు పంపించారు. దీనిపైన మేము ఖచ్చితంగా మా చైర్పర్సన్తో ఈ ప్రతిపాదనని మా మిగతా సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా ఈ ప్రతిపాదనని దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గద్దర్ ఆల్ ఇండియా గద్దర్ కల్చరల్ ఫోరం, ఆల్ ఇండియా గద్దర్ కల్చరల్ ఫోరం పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు 10వ రిక్వెస్టు. అందుకు మేము మధ్యలో ఈ ప్రతిపాదనని స్వీకరించాము. ఇది మా చైర్పర్సన్కు మిగతా మెంబర్స్ అందరితో పాటు చర్చించి దీని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జాకబాన్ ఎక్కడున్న వేదిక మీకు రావాలి. ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడే 2 నిమిషాల పర్వం ఉంటుంది కదా, సభ కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత అది జర మొదలైనట్టున్నది. మా యాదగిరి సార్ చెప్పిన ఇంతకుముందు 2 నిమిషాలు మాట్లాడుతుంటే మీరు 2 నిమిషాలు కాదు 2 రోజులు మాట్లాడే గదరన్న గురించి చూడవద్దు, అంత సన్నిహితులు వాళ్ళు. కాకపోతే ఇంకో నిమిషం ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే 3 నిమిషాలు ఓడగొడితే సంతోషం. పాశమాకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
సభాధ్యక్షులు పృథ్వీరాజ్ గారికి, గద్దర్కు గద్దర్ అంటే మొదటి నుంచి ఉన్న మాస్టర్జీ గారికి, మొదటి నుంచి ఉన్నాడు ఆయన పాపం. గద్దరనతో ఆట పాట గొంగడి కూడా కట్టించింది. ఈరోజు మిత్రులారా, ఈ రంజాన్ నెలలో ఈరోజు షబ్బే ఖదర్ అంటే అధికారపు సాయంకాలం. ఇది కూడా జగ్నేకి రాత్రి రోజు, అందుకని మనం మేల్కొందాం అందరం. అందుకంటే షబ్బే ఖదర్ ఏం చెప్తున్నామంటే, కాళీ కమ్లీ వాలే తుంపే లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫెట్. కాళీ కమ్లీ వాలా మేరా యార్ హై బడా దిల్దార్ హై అంటే శ్రీకృష్ణుడు. కృష్ణుడు నల్లగొంగడు వేసుకొని తిరిగినాడు, మహమ్మద్ ప్రాఫెట్ నల్లగొంగడితో తిరిగినాడు. గద్దర్ కూడా నల్లగొంగడు వేసుకొని ఊరు తిరిగినాడు. గొంగడే కదా. మహమ్మద్ ప్రాఫెట్ ఎంతనో భజన ఉంటుంది, మీరు చూస్తే ఉంటుంది. కృష్ణుడి కాళీ కమ్లీ వాలా మరి యార్ హై. ఆమె అడుగుతాడు కూడా యశోదను, అమ్మ నేను నల్లగొండని రాధ వేలకోలం చేస్తుంది నన్ను, నేను నల్లగెందుకున్నా, నల్లగలేవు నాయన, నల్లగొంగడి కప్పుకున్నాను, నల్లగా కనిపిస్తున్నావు అని. కమ్లీ అది హిందీ వర్డు, ఉర్దూ వర్డు. ఈరోజు మనము గద్దరని ఎందుకు తెలుసుకుంటామంటే, ఆయన లేనిదే తెలంగాణ లేదు. తెలంగాణలో ఊరూరా కనీసం 20 మంది కళాకారులు ఉంటారు. గద్దర్ లాగానే ఆడతారు, గద్దర్ లాగానే పాడతారు, గద్దర్ లాగానే చిందేస్తారు. ఇక్కడ సురేష్ మహాజన్ ఉన్నాడేమో, సింగరాజపల్లిలో ఆయన గద్దర్ పాటల సభ పెడితే 50 మంది అదే ఊర్లో అట్లనే ఆడుతున్నారు, అట్లనే పాడుతున్నారు. ఎందుకు చెప్తున్నంటే, గద్దర్ పూర్వం సూపర్ స్టార్ ఉండేవారు. సూపర్ స్టార్ అంటే అట్లనే నటిస్తారు, చార్లీ చాప్లిన్ లాగా. చార్లీ చాప్లిన్ డ్రెస్ వేసుకుంటారు, చార్లీ చాప్లిన్ మీసాలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ ఛత్రి ఉంటుంది, చార్లీ చాప్లిన్ కర్ర ఉంటుంది, చార్లీ చాప్లిన్ షూ ఉంటాయి. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయింది, ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా అట్లనే జరిగింది. ఊరూరు అట్లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఆయన. ఎంతమంది తయారు చేసినాడు గద్దర్. ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గద్దర్ లాంటి కళాకారుల వల్లే. ఆయన ఈ గొంగడి గోషి ఒగ్గు కళ గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతుని చూసి. సుద్దాల హనుమంతు వారసత్వం ఊరూరు తీసుకొని పోయినాడు దాన్ని. ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుంటారు, ఈర్ష్యపడుతుంటారు. ఇక్కడ మీ దగ్గర జానపద కళలు సజీవంగా ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవండి అని త్రిపుణేని గోపీచంద్ గారు రాసినారు. మా దగ్గర కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయిందని. తెలంగాణలో సజీవంగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి. పాలో ఫ్రైరే చెప్తాడు, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు. గదర్ అదే చేసినాడు. పాలో ఫ్రైరేని అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు. అందుకనే ఆయన మీద 6 తూటాలు బహుమతి ఎందుకు. ఈరోజు పాపం ఆ బీరప్ప, ఆయనకు ఆపరేషన్ చేసిన బీరప్ప ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయన చెప్పినాడు, ఆయనకు మానసిక స్థైర్యం మామూలు స్థైర్యం కాదు. మేమైతే తీసినాము 6 తూటాల్లోంచి 5 తూటాలు తీసినాము, ఒకటి తీయలేకపోయినాము, వెన్నుపూసలో ఉంది. అది తీస్తే మెదడు నరాలు చిట్లి పారాప్లేజియా వస్తుంది, అంటే పక్షవాతం లాంటి కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే ఆయన ఎన్ని ఉంటా అందు ఉండనియండి, అది నేను బహుమతిగా ఉంచుకుంటానని చెప్పినాడు మాకు. ఈరోజు వచ్చే ముందు చెప్పినాడు ఆయన. ఒక 2 పాటతోటి మొదలుపెట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా అన్నారు, నెక్స్ట్ మాట్లాడతారు. అన్న మాట్లాడాల్సి. ధన్యవాదాలు అన్న. సభాధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి, వేదికను అలంకరించిన ప్రతి వారికి నా హృదయపూర్వక జయభీములు. నేను ఒక 3 విషయాలు మాట్లాడతాను, దయచేసి మీరందరూ వినాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే, గద్దర్కు నాకు ఒక సామీప్యం, అంటే ఒక పోలిక. వాళ్ళ తాత ముత్తాతలు మా గజ్వేల్ అప్పటి తాలూకా పూర్వీకులు, మా తాత ముత్తాతలు అప్పటి తాలూకా పూర్వీకులు. ఆయన మాల కులంలో పుడితే నేను మాదిగ కులంలో పుడి, అచ్చమైన జాతి మాది. అంటే అచ్చం జాతి అంటారంటే ఈ దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ దేశానికి సర్వ సంపదల్ని సంస్కృతిని సృష్టించినటువంటి జాతి మాది. సనాతన ధర్మం కాదు, అతి పురాతన ధర్మం, అదే జాంబవ ధర్మం. మిత్రులారా, ఆ జాంబవుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని ఇప్పుడు మనం నెలకొల్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మంతో చాలా పరిశాలు చేస్తున్నటువంటి
ఈ యొక్క అధికారాన్ని మన పురాతన ధర్మమైన జాంబోదరంతో మఠాస్ చేయడానికి అద్భుతమైన తాత్విక భూమిక ఉంది. మరి మిత్రులారా, అన్నగారు ఏ అంటరానితనం వల్ల అయితే ఒక కళాకారుడుగా నిరూపించుకోవాలి. ఫస్ట్ మా సారు జయబిరాజు గారు, నేను పాటలు పాడతాను, నాకు అవకాశం కావాలి, ఉద్యోగం కావాలంటే ఆయన ఎంబడి తీసుకొని తన కారులో వాడవాడకు తీసుకెళ్ళి ప్రోగ్రాంలు ఇస్తే దాంట్లో మొట్టమొదలు బుర్రకథలు, అంటే ఆనాడు నాజర్ చెప్పినటువంటి బుర్రకథలో, ఆ తర్వాత మరి మరొక తెలంగాణ నాజర్గా పేరు పడిచినటువంటి మరి బుర్రకథ రత్నం, ఆయన వీరందరి యొక్క దీన్ని తీసుకొని ఆయన బుర్రకథలు చెప్పాడు. నేను చిన్నప్పుడు చూశాను, మా బొల్లారంలో శ్రీరామనవమి అప్పుడు అన్న అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తే నేను చూశాను. అయితే మిత్రులారా, ఏ కథలు చెప్పినా మనకి ఈ సమాజంలో విలువ లేదని తెలుసుకున్నాడో ఏమో మరి మా బొల్లారం. బోలా బీ హై आराम भी है इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. బాబు జర సౌండ్ తక్కువ, అంటే ఇది ఈక్వల్కి పెట్టు. बोला भी है आराम भी है इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. इसीलिए बोलारम है. अच्छा भी है बुरा भी है इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. अच्छा भी है बोलारम. నేను ఇక్కడ బొల్లారం పేరెందుకు చెప్తున్నట్టన్నా, ఈ బొల్లారము చాలా సంస్థల్ని సృష్టించి ఇది విశ్వవ్యాప్తమైంది. గద్దర్ అన్న పేరుతో ఎట్లాగైతే విశ్వవ్యాప్తమైందో, మొట్టమొదలు బొల్లారంలో 1963లో ఎస్టీఆర్పి సొసైటీ అనేటువంటి ఒక సంస్థని పోకల నరసింహారావు అంటే పెడితే అది భారతదేశం అంతా పాకింది. అట్లాగే ఎస్ఆర్ శంకరన్, గద్దరన్న గారు, మా నరసింహరావు గారు, మా నరసింహరావు అన్న, అట్లాగే మా పరభాయ సార్ కొడుకు ప్రేమన్న, వీళ్ళందరూ కలిసి బైన్సా గురి దగ్గర కూర్చొని ఒక సంస్థ పెట్టుకున్నారు. ఆ సంస్థ జననాట్య మండలి. అది మొత్తం విశ్వవ్యాప్తమైంది. ఇది బొల్లారంలో జరిగింది. ఆ తర్వాత విశ్వజన కళామండలి మాస్టర్జీ గారు పెట్టింది, అది కూడా విశ్వవ్యాప్తమైంది. మిత్రులారా, పీడబ్ల్యూజీ 6000 లాంటి సంస్థలు కూడా బొల్లారంలోనే పుట్టినాయి. ఆఖరికి బంధు సేవా మండలి కూడా పుట్టింది బొల్లారమే. ఇసిలియే బోలా బీ హై आराम भी है इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. अच्छा भी है इसीलिए बोलारम है. మా బొల్లారంలో తత్తర్ సాయిలు, పప్పయాలు అంటే వీళ్ళు పెద్ద గూండాలు, రౌడీలు, పైల్వాళ్ళు. వీళ్ళని చూస్తే బొల్లారం పిల్లలు ఇచ్చేటోళ్ళు గారు. అటువంటి వాళ్ళు ఉన్నటువంటి చోట తాత్విక జ్ఞానాన్ని బోధించిన మా గద్దరన్నోళ్ళు ఓ సంస్థను పెట్టారు. అది విశ్వవ్యాప్తమైంది. అట్లాగే ప్రపంచంలో మొట్టమొదటిసారి భారతదేశానికి ఫుట్బాల్లో నాయకత్వం వహించడానికి ముందు గోల్ కీపర్గా ఉన్నటువంటి తంగరాజన్ కూడా బొల్లారమే. అరే అచ్చా బీ హై బురా బీ హై ఇసిలియే బొల్లారమ్ హై, ఇసిలియే. మిత్రులారా, బొల్లారం గురించి చెప్తున్నట్టు మా అన్న జీవితంతో ముడిపడి ఉంది. అందుకోసాన్ని బొల్లారం గురించి, నా బొల్లారంలో ఉన్నటువంటి దయ, పాటమా అన్న కెచ్చిలుక ప్రాణమెల్లేదాకా, గానమా పడితే మొలక గొంతు కూడేదాకా, ప్రాణం ఆపిన ప్రాణం పోయిన ఆ డోలకు వాయిస్తూ అన్నకు సహకారం అందించినటువంటి మా దయ బొల్లారం వాళ్ళు. మిత్రులారా, ఈ బొల్లారంలో పుట్టినటువంటి నేను మా అన్నని కలవడానికి అప్పుడు
కొత్తగా ఆయన మా భూమి సినిమా తర్వాత కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు నేను ప్రయత్నం చేస్తే ఆయన చూసినాడు, ఈ డోలకు వాయిస్తున్నాడు, హార్మోని వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. మరి వీళ్ళు కూడా మనకు వస్తే బాగుండు అనుకున్నాడేమో. ఎప్పుడైతే ఈ గోల్డుల మీద కాల్పులు జరిగాయో ఆ కాల్పులకు వ్యతిరేకంగా ఒక కళారూపాన్ని నిర్మించాలి అని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో పనిచేసినటువంటి ఎం బాబురావు శ్రీకాకుళం నా డ్యూటీ మేట్ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు అప్పుడు ఒక భారతదేశంలోనే అద్భుతమైన కళారూపానికి జీవం పోసాము. నరసింహరావు అన్న, గద్దర్ అన్న, నేను ఈ ముగ్గురం కలిసి రగల్ జెండా బ్యాలని రేలా రే రేలా రే జుంబకు 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 బాలా జుంబకు 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 బాలా ఓయ్ అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో అడవి సల్లాగుంటే అన్నానికి కొదవే లేదు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవే లేదు వంటాలింటికి వస్తే పండగ చేద్దాము అడవింటికి వస్తే పండుగ చేద్దాము అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో. నేను చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు సార్ జంగిలీ డ్యాన్స్లో ఉన్నటువంటి ట్యూన్ ఇది. బింబాలా 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 అంటరానితనం, కులతత్వం, అణిచివేత పోవాలంటే ఈ ప్రపంచంలో కాదు నాకు తెలియదు కానీ ఈ దేశంలో ముఖ్యంగా మా తెలంగాణలో మాకు మిత్ర వైరుధ్యం ఎవరిదన్నా ఉందంటే మిత్రులు మాకు కనబడ్డ వాళ్ళు, నాకు కనబడ్డ వాళ్ళు. నేను అంబేద్కర్ని అప్పటికే పూజిస్తూ ప్రేమిస్తూ ఆయన గురించి పాటలు పాడుతున్నాను. కానీ మమ్మల్ని కాపాడేవారు మా అన్నలు ఆ పీపుల్స్ వారిలో పనిచేస్తున్నారు. వాళ్ళతో కలిసి జతకట్టాలనుకొని ఆ రోజు నేను వాళ్ళు పిలిచిన వెంబడే జననాట్య మండలికి వెళ్ళి 5 ఏళ్ళు కళారూపాలకి మా గద్దరన్న కానీ మా వంగపండు ప్రసాద్ కానీ వారు రాసినట్టే అనేకమైనటువంటి పాటలకు డ్యాన్స్ సమకూర్చాను. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, ఇన్నావా కన్నావా కన్నావా ఇన్నావా ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి జీతాలు పెరిగినాయి. ఇట్లా అనేక పాటలకు డ్యాన్స్ సమకూర్చి ఆ రోజు నా వంతుగా అంగలార్చని పని చేశాను. చాలామంది అంగలారుస్తుంటారు, అరే మనం అప్పుడు ఉంటే బాగుండే, ఆయన తోడు పోయింటే బాగుండే, ఆయన సాయం చేసామని. నేను ఎప్పుడు జీవితంలో అంగలార్చే పనులు చేయలేదు. అందులో భాగమైనందుకు ఈరోజు నా జీవితం ధన్యమైందని తెలియజేసుకుంటూ, మిత్రులారా మా పృథ్వీరాజ్ అన్నకు ఒక విషయం గుర్తు చేయాలన్నా, నాకు స్టంట్స్ వేశారే అన్నకు 2 దినాల ముందే నన్ను కూడా జైలు చేశారు. నాకు 2 స్టంట్స్ పడ్డాయి, గోళీలు వేసుకోవాలి, అందుకే పోతాను నన్ను మన్నించాలి అని తెలియజేసుకుంటూ, మరి గద్దరన్న నీకు ఎర్రర దండాలు పరిపరి దండాలు అయ్యా. ఒక పేరింటిలో పుట్టి శేషయ్య లక్ష్మమ్మలకు పుట్టి మరి విద్యావంతుడై ఒక ఇంజనీర్గా అద్భుతమైనటువంటి చదువులు చదివి మరి గత్యంతరం లేని పరిస్థితిలో సిండికేట్ బ్యాంకులోనో కెనరా బ్యాంకులో ఒక ఉద్యోగిగా చేరి ఆ ఉద్యోగం కంటే ప్రజల మేలు ముఖ్యమంత్రి సార్. మా గద్దరన్న నీకు ఎర్రర దండాలు, గద్దరన్న నీకు ఎర్రర దండాలు,
మరి ఎంతో ఇష్టపడి వివాహం చేసుకొని మా సూర్యాన్ని, మా చంద్రాన్ని, మా వెన్నెలమ్మను కంటే ఆ వెన్నెలమ్మకు డ్యాన్స్ నేర్పించేటువంటి అవకాశం కూడా నా శిష్యురాలుగా ఆమె కూడా డ్యాన్స్ నేర్పించేటువంటి అదృష్టం నాకు కలిగింది. అటువంటి అమూల్యమైనటువంటి సంతానానికి కారకుడైన గద్దరన్న నీకు అన్న చచ్చిపోయిన వెంటనే నెల రోజులకే రవీంద్ర భారతి మెయిన్ హాల్లో 45 పాటలు ఆయనకు అంకితం ఇస్తూ ఆ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేశాను. ఒక ధమ్మచక్రంలో ఉండేటువంటి బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, కాంశీరాంతో పాటు అన్న ఫోటోను పెట్టి ఆ 24 మందిని అక్కడ మహావీరులుగా చిత్రీకరించి ఆ కార్యక్రమానికి వారికి అంకితం ఇచ్చాను. మా అక్క వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా అమ్మ విమలక్క వచ్చింది, అందరూ వచ్చారు. అయితే మిత్రులారా, దయచేసి మా కష్టాన్ని కూడా గుర్తించండి. మా యొక్క మేము పంచినటువంటి చిన్న ఆ యొక్క దీన్ని గుర్తించాలని నేను త్వరలోనే అన్నతోటి నాకు జననాట్య మండలితో నాకున్నటువంటి సంబంధాన్ని పుస్తకంగా రాస్తాను. అప్పుడు చాలా విషయాలు ఇంకా నా మనసులో ఉన్నాయని కూడా ఉన్నాయి. చాలా చెప్పుకోవడానికి సమయం తక్కువ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే అన్న యాదగిరి నన్ను మాట్లాడినట్టు తక్కువలో మాట్లాడాలి, ఎక్కువ మెసేజ్ ఇవ్వాలి, దమ్మొస్తుంది నాకు. కాబట్టి మన్నించాలని తెలియజేస్తూ చివరిగా మరి ఒకే ఒక పాట కూడా ముగిస్తాను. ఈ మాలమాదివులు ఎవరంటారంటే చాలా గొప్పలు సార్. ఈ మాలమాదివులు ఏంటంటే అసలు ముఖ్యంగా మాలమాదివులు అంటే మొత్తం ఈ దేశానికి మూలవాసులు. హరప్ప, మొహంజదారో నగరాలను నిర్మించినటువంటి వాళ్ళు, సింధు నాగరికతకి ఆద్యులు. అట్లాగే ఈ దేశంలో మీ రామాయణాన్ని, మీ మహాభారతాన్ని, ఆఖరికి మీకు గతి లేకపోతే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిచ్చిన జాతి రామాది. మీది సనాతన ధర్మం, సనాతన ధర్మం. అయ్యా మాకు మోడీ అంటే చాలా ప్రేమ అన్న పృథ్వీరాజ్ అన్న. మోడీ అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే అన్నీ ఒక్కటి చేస్తుండే ఆయన. భారతదేశంలో ఒకే జాతి, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టీ, ఒకే ఎన్నిక. మనమందరం మిత్రుల ఈ సభాముఖంగా కొడదాం, ఒకే కులం పెడితే బాపనోడన్న పెట్టు, పెడితే బంగి అన్న పెట్టు, పాయకోడన్న పెట్టు. ఈ రెండు పెట్టలేదు అనుకో, నువ్వు మనువాదాన్ని ప్రబలింపజేస్తున్నటువంటి వాళ్ళు భావించాల్సి వస్తుంది. నీకు ఓట్లు పడాయి. మరి ఇట్లయితే ఈ ఓట్ల ముందే రేపో ఎల్లో అనౌన్స్ చేయి, ఒకే కులం, అన్నీ ఒకటి చేస్తున్నాం కాబట్టి చేస్తామనే నమ్మకం ఉంది. నాకు ఆయన అంటే చాలా ప్రేమ. మా అయ్యగారు ఇక్కడ ఆపాదిత ప్రతిభ, సంపాదిత ప్రతిభ ఉంటుంది సార్. ఆపాదించుకుంటారు. వాడు ఎవడో రాస్తే నేనే రాశానండి అంటే నీకలు తోకలు పీకేసి వాడి పేరు పెట్టుకుంటాడు. దీన్ని మనువాదులు అంటారు దీన్ని. అయ్యా రేడియో స్టేషన్లో మా అమ్మలు ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, జానపద గీతాలకు ఎడ్డు వాళ్ళ బాపనులు. ఈ పాటలు పాడేవాళ్ళు అంత మానవాది వాళ్ళు. ఆడ పోవాలి, టేప్ రికార్డు వచ్చుకొని ఇది నాయన ఎలా పాడావు పాడంటారంటే ఆడు పాడతాడు. ఆడు పాడగానే నీకలు తోకలు పీకేసి జానకి రాసిన పాట అని పెట్టుకుంటారు. ఇంత కక్కిన కూడు మెక్కే నీచులు. మా కంచేల సార్ చెప్తున్నాను, ఈసారి బర్రె గురించి పాట రాసిన అయిపోయింది. ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి, ఆవును గోవన్నరో నీచులు నికృష్టులు, గేదెను బర్రెన్నరో నీచులు నికృష్టులు. ఆవు దాగేదదే నీళ్ళు, గేదె దాగేదదే నీళ్ళు, ఆవు దాగేదదే నీళ్ళు, ఆవుది గోమూత్రమన్నరో నీచులు నికృష్టులు. గేదెది ఉచ్చన్నరో నీచులు నికృష్టులు. ఇట్లా అనేకమైనటువంటి పాటలు రాశాం సార్. ఈ
దేశానికి మరి బాబాసాహెబ్ ఆలోచన విధానముతో పాటు నీలిలాల్ కలవాలని ఎప్పుడు రాశాము. కానీ మమ్మల్ని ఒక లాదు కొట్టి అవతలికి పంపించారు. నీలిలాల్ కలపవలసినటువంటి బాధ్యత మా అన్న పృథ్వీరాజ్ మీద, మా యాదగిరి అన్న మీద, మా పెద్దలందరి మీద ఉందని తెలియ ధన్యవాదాలు. మన్నిస్తే నేను బయలుదేరుతాను, క్షమించాలి. జోహార్ ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్నకి. గద్దర్ ఫౌండేషన్ తరఫుకెళ్ళి జోహార్ ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్నకి. అన్న పాటపై తూట సిగ్గు అనాలి. పాటపై తూట సిగ్గు. పాటపై తూట సిగ్గు. మా గదర్ ఫౌండేషన్ తరఫుకెళ్ళి అన్నకు క్షమాపణతో పాటు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇట్లా ఆపాలని నాకు లేకుండే, కానీ ఇక చెప్పినా కదా ఒక్కొక్కరు ఇలా కూర్చుంటే తెల్లందాక నడుస్తూనే ఉంటుంది ఇది. ఇప్పుడు నేను మన తెల్లాపూర్ విగ్రహం చాలా కొట్లాడి పెట్టించిన మన భీమ్ భరత్ ఇక్కడే ఉన్నాడు. నిరాహార దీక్ష కూడా చేసిన మొట్టమొదటి విగ్రహం మా భరత్ను స్టేజ్ మీదకి రమ్మంటున్నా. అట్లే మా పస్నూర్ అన్న, డాక్టర్ పస్నూర్ ఇదావే పైకి రా, స్టేజ్ మీదకి రా. అడ్వకేట్ ప్రహ్లాద్ అండ్ అడ్వకేట్ దశరథ్ అన్న కూడా వచ్చి జర దండం పెట్టుకొని పోరే. ఇవో నావి నిండుతున్నాడ నవాబుకు జవాబు ఇవ్వచ్చట, అంతే కదా. ఆకలితో ఉంటే ఎన్ని పాటలైనా జర ఇబ్బంది పడవచ్చు. మీ అందరికి పోయేటప్పుడు బువ్వ ఉన్నది, మీ అందరికి తలా పొట్లం ఇచ్చి పంపుతాం. అరే అశోక్ అన్న తర్వాత మురళీమద్ అన్న జర రా పైకి రా. నీ పేరు మా అప్పుడు పిలిచినట్టున్నారు, నువ్వు ఇటు బయటికి పోయినావు. ఇప్పుడు రా జర స్టేజ్ మీకు రా. వీళ్ళందరూ కార్డు మీద పేర్లు ఉన్నారు, కొంతమంది ఎవరైనా మిస్ అయితే కూడా దయచేసి చెప్పండి. చాలామంది దూర ప్రాంతంకి వెళ్ళి వచ్చారు. మా గద్వాలకి వెళ్ళి రంజిత్, మా బుచ్చి వచ్చారు. వీడికి వెళ్ళి మా ఎస్డిఎఫ్కి వెళ్ళి శంకర్ అన్న, ఇట్లా చాలామంది ఉన్నారు ఇలా. ఇది ఒకసారి ఇప్పుడు గద్దర్ అన్న తర్వాత అంబేద్కర్ అండ్ ఈ ఫోటోలు, వీళ్ళ ఫోటోలది ఒకటి పోస్టర్ ఆవిష్కరణ సమాంతర తరఫుకెళ్ళి మా వరుణ్ కుమార్ గారు వచ్చి కంచైలయ్య గారితో చేతుల మీదుగా జగన్ రెడ్డి అన్న ఒక్కసారి పైకి వచ్చిపోడు. సమ్మిడి జగన్ రెడ్డి అన్న లేడా? అందరికీ జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఎందుకు జై భీమ్ చెప్తున్నానంటే గద్దర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటాన్ని, త్యాగాన్ని, చరిత్రను, ఆయన సిద్ధాంతాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎప్పుడో 50 సంవత్సరాల పూర్వమే మేమిద్దరం కలిసి వెళ్ళినటువంటి సందర్భంగా మొట్టమొదటిసారిగా మేమిద్దరం కూడా జై భీమ్ అనే నినాదాన్ని తెలంగాణ ప్రజలకి తెలియజెప్పిన వ్యక్తులుగా అది నాకు గుర్తుకొచ్చి జై భీమ్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్తోనే ఆయన ప్రయాణం ప్రారంభమైందని గుర్తు చేయడానికి సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు గద్దర్ మీద కాల్పుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు గద్దర్ మీద కాల్పులు జరిగాయి అన్ని విషయాలు జోలికి పోకుండా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన మాత్రం, ఎందుకు పాలకులు, ఎవడా పాలకులు, చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గద్దర్ని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? కొద్దిలో తప్పిపోయింది కానీ చనిపోయేవాడు కదా. ఎందుకు ప్రయత్నం చేశాడు? దాని మూలం ఎక్కడున్నదని అన్ని విషయాలు కాకుండా నేను చూసినటువంటి ఒక ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను. అసెంబ్లీ జరుగుతుంది. నేను న్యూస్ ఎడిటర్ ఆల్ ఇండియా రేడియో కాబట్టి మా రిపోర్టర్స్ అక్కడ, నేను కూడా ఇప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాం. రిపోర్టర్స్ రాసుకుంటూ ఉంటారు, నేను కొంచెం గైడ్ చేస్తూ ఉంటాను. నేను లోపల నుంచి బయటకు వచ్చాను. అసెంబ్లీ ఛాంబర్ ఉంటాయి కదా కింద, మినిస్ట్రల్ ఛాంబరు, సీఎం ఛాంబర్ అన్నీ కూడా ఉంటాయి కింద అసెంబ్లీలో. అక్కడి నుంచి నేను బయటకు రాగానే ఎదురుగా నాకు గోసి గొంగలతోటి గద్దరు కనపడ్డాడు.
ఇదేంటి అసెంబ్లీకి వచ్చాడేంటి, ఏదో షర్ట్ వేసుకుని రాలేదు, లేకపోతే ఈ మధ్యన షూట్ వేసుకున్నాడు కదా, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ బొమ్మలో కూడా షూటే ఉంది, టై అండ్ షూట్, అంబేద్కర్ షూట్ వేసుకుని ఇప్పుడు చూస్తున్నాం గద్దర్ని. ఎందుకు వచ్చాడు గద్దరని నేను అడగగానే, లేదన్నా నాకు కూడా రండి లోపలికి అన్నాడు. గద్దర పోతుంటే నీకు పాస్ ఉందా లేదని, పాస్ ఉంటేనే లోపల పోనిస్తారు. నాకెట్లాగా ఉంటుంది పాస్, నేను న్యూస్ ఎడిటర్ని కాబట్టి. ఆయన దగ్గర ఏ పాసు లేకపోయినప్పటికి కూడా ఆయన్ని అన్నా నమస్కారం అని చెప్పి లోపలికి వెళ్ళమన్నారు. నన్ను చేయబట్టుకుని లోపల తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకుపోయాడు? చంద్రబాబు నాయుడు ఛాంబర్లోకి తీసుకుపోయాడు. తీసుకుపోయి చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్న వేశాడు. చంద్రబాబు నాయుడు గారు, ఫాల్స్ ఎన్కౌంటర్స్ ఏదైతే మీరు చేస్తున్నారో బూటకపు ఎన్కౌంటర్స్ చేస్తున్నారు, మీ పోలీసులు చంపుతున్నారు. ఈ పోలీసులు చంపినటువంటి శవం ఏదైతే ఉందో ఆ శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. నేను వెళ్ళాను తల్లిదండ్రులకు ఇప్పించడానికి, మీ పోలీసులు అడ్డొస్తున్నారు. నేను ఒక ప్రకటన చేశాను అక్కడ జరిగినటువంటి మీటింగ్లో. గద్దర్ వస్తుంటే విపరీతంగా జనం వచ్చేవారు. ఏం ప్రకటన చేశాడు గద్దర్ గారు? వీరే కొడుకు మామూలు వాడు కాదు, ఒక తల్లికి కొడుకు, ఒక తండ్రికి కొడుకు. వాడు మంచివాడా చెడ్డవాడా నక్సలైటా ఎవడ అవసరం లేదు, తల్లిదండ్రులకి ప్రాణంతో సమానం వాడు. కనీసం చనిపోయినప్పుడు శవాన్ని కూడా దక్కకుండా చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం, బుద్ధి చెబుతాను మీ ప్రభుత్వానికి అన్నాడు. ఇక నాకు ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడని అనిపించింది నాకు. కానీ అలాగే మాట్లాడాలని సంతోషపడ్డాను, ఎందుకంటే ఎవడో ప్రశ్నించడం లేదు. ఏమన్నాడంటే, నువ్వు కానీ నిర్బంధాన్ని తొలగించి ఈ కాల్పులు బూటక కాల్పులు మానకపోతే, విరమించకపోతే, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఈ పోలీసులకి విరమించుకోమని, బూటకపు ఎన్కౌంటర్స్ని ఆపమని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే, నేను ఈ గజ్జె కట్టుకుని వచ్చాను, ఈ గజ్జె కానీ గొంగలు కానీ ఇట్లాగే నేను గ్రామాలకు వెళ్ళిపోతున్నాను. నీ ప్రభుత్వం కూలే వరకు కూడా ఈ గజ్జె విప్పను, గొంగలు తీయనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి ముందు? చంద్రబాబు నాయుడు ముందు. అక్కడ కొంతమంది ప్రెస్ పీపుల్ కూడా ఉన్నారు, బహుశా వాళ్ళు కొంతమంది బతికే ఉండొచ్చు. ఈ సంఘటన భయం పుట్టించింది చంద్రబాబు నాయుడికి. ఏదైతే గద్దర్ అన్నాడో, గద్దరు కదిలితే జనం కదులుతారు, జనం కదిలితే నా మీద ఎదురు తిరుగుతారు, నా ప్రభుత్వం కూలిపోతుందని భయం వచ్చి గద్దర్నే కూల్చాలని ప్రయత్నం చేశాడు. అందుకనే కాల్పులు జరిపించాడు. ఇది పోలీసు జరిపిన కాల్పులు కాదు, పోలీసు వాళ్ళే చేశారు. కానీ చంద్రబాబు చేసినటువంటి కాల్పులని మనం చంద్రబాబుని దోషిగా నిలబెట్టవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకెక్కువ చెప్పకుండా చాలా విషయాలు ఉన్నాయి. మరి అయితే ఏం చెప్పాడు అన్న దాని మీద 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటయ్యా ఆయన అంతిమ సందేశం? ఇదిగో మా ఫౌండేషను, మరి మా పృథ్వీరాజు కానీ, లేదంటే మా సూర్యం, ఇంకా అనేక మంది అందులో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళ చేతిలో గన్ ఉన్నది. ఒక తూటా పేల్చాడు, రక్తం కారిపోతుంది గద్దరికి. మరొకరైతే పారిపోతారు. ఆమె ఆ పోలీసు వాడిని గట్టిగా పట్టేసుకుని వాడిని కదలకుండా చేసింది. 2వ వాడు కాల్చాడు. రక్తపు మడుగుల్లో కూడా ఆమె ధైర్యం కోల్పోకుండా చేసినటువంటి ఒక వీరవనిత ఎవరన్నా ఉంటే గద్దరు భార్య విమలక్కని నేను తెలియజేస్తున్నాను. ఆమె చరిత్ర కూడా మనం చెప్పుకోవాలి, రాయాలని కూడా మనం చేస్తూ మీకందరికీ కూడా కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను.